నమస్కారం అండి. నమస్కారం అందరికీ. స్వాగతం, సుస్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్‌కి. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. సో బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు హా, బటర్ఫ్లై. సీతాకోక చిలుక. యాక్చువల్లీ అడగబోతుండే దాన్ని తెలుగులో ఏమంటారు. నాకు తెలుసు, నేను ఇలా కాదు బోగస్, ప్రిపేర్ అయ్యి వస్తా అన్నిటికీ. ప్రతి ఎపిసోడ్ రికార్డింగ్కి నేను ప్రిపేర్ అయ్యి వస్తా కదా, తెలుసు. అర్థమవుతుందా? నేను ప్రిపేర్ కాకుండా నేను పొద్దున్న లెవెన్ కూడా లేవా తెలుసా? అదే నేను నా మార్నింగ్ వేకప్ కూడా ప్రిపేర్ అవుతా నేను అదే అదే బై స్లీపింగ్ 14 hours. బాగా తెలుస్తుంది మన ప్రేక్షకులకి. అసలే ఒక్కొక్క ఎపిసోడ్ 5 సార్లు వింటున్నారు. ఎంత తెలుసు preparation కదా ఉందో. ఎంత ప్రిపేర్ అవుతున్నాను నేను. అదే అదే. సో ఈ ప్రిపరేషన్ ని ఇప్పుడే టెస్ట్ చేద్దామండి. సో బ్రూట్, మనం సోషల్స్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఎస్ ఎస్ కమ్ ఆన్. చేద్దాము. యా, ఇన్స్టాగ్రామ్ లో, @_thigap, ట్విట్టర్, ఇంకా వీరోలో, @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ బ్రూట్, ఈ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ కాకుండా ఇంకో వర్జన్ 2.0 కూడా వచ్చిందా? ఎస్ ఎస్ వచ్చింది. ఏంటది? ఏంటంటే మన ప్రేక్షకులు ఎవరెవరైతే మన ఎపిసోడ్ వింటున్నారో, ఆహా, ఎవరెవరైతే మమ్మల్ని ఫాలో చేయలేదు, ఎక్కడ ఫాలో అంటే ఉట్టి సోషల్స్ లోనే కాదు, మీరు స్పాటిఫైలో వింటే స్పాటిఫైలో ఫాలో కాండి, గూగుల్ పాడ్కాస్ట్ లో వింటే గూగుల్ పాడ్కాస్ట్ లో ఫాలో కాండి, యాపిల్ పాడ్కాస్ట్ లో వింటే యాపిల్ పాడ్కాస్ట్ లో ఫాలో కాండి. అట్లానే మీకు కనుక రేటింగ్ ఇచ్చే ఒక ఉంటే ఆ, మీరు రేటింగ్ కూడా ఇవ్వండి. అండ్ మీకు కావాల్సి వస్తే గంట కొట్టండి, సో దాట్ మీరు ఎప్పుడు మంగళవారం ఎప్పుడు వచ్చిందని తెలుసుకోవాలంటే ఎస్, థైగ్యాప్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. అది ఎక్సలెంట్. సోషల్స్ ప్రొడక్ట్ 2.0 బ్రూట్. మామూలుగా దీనికి 10కి 10 మార్కులు ఇస్తాము, కానీ నువ్వు చిట్టీలు పెట్టడం నేను చూసాను కాబట్టి నీ ఆన్సర్ షీట్ చింపేసి నెక్స్ట్ టైం సప్లీలో రాసుకో మళ్ళీ. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పాలంటావా? ఎస్. అబ్బా సాయిరామ్, ఎపిసోడ్ ఎండ్కి మళ్ళీ రివిజన్ కోసం అడుగుతాను. దట్స్ వాట్ ఐ వాంట్. ఐఎమ్ టెలింగ్ దట్. ఇది ఇంకా పోలేదు. ఇంకా పోలేదు, కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనకు వచ్చే మెసేజ్లు కూడా అట్లానే రాస్తున్నారు అందరూ. ఐఎమ్ టెలింగ్ దిస్, ఐఎమ్ టెలింగ్ దట్. ఎవరా చెప్తున్నారు ఊరికే అని. బట్ స్పీకింగ్ ఆఫ్ మనకు వచ్చే మెసేజ్ బ్రోడ్, ఎస్, ఇప్పుడు మళ్ళీ అర్జెంట్ గా మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. దాని పేరే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓకే బోగస్, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో మనకు మెసేజ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. ఏ ఈ మెసేజ్ రాసిన వాళ్ళు పేరు కిషోర్ బ్లాక్ హార్ట్. వావ్. ఆ బ్లాక్ హార్ట్ ఇమోజీ ఉంది, ఎందుకుందో అవన్నీ కిషోర్ తర్వాత మనకు రాసి చెప్పాలి. అంతే, మళ్ళీ ఇంకో పైరేట్ పేరు ఇది. అది. యా, నమస్కారం బ్రోస్. మొదలుగా మన సతీష్ చెప్పిన మాట అవహీలన అంటే అర్థం వెక్రించడం అని. ఐఎమ్ టెలింగ్ దట్. ఐఎమ్ టెలింగ్ దట్. ఈ వెక్రించడం ఏదో మనకు అర్థమైనట్టు. ఇప్పుడు ఈ వెక్రించడం ఎక్స్ప్లెయిన్ చేయి. సెకండ్లీ, ఐఎమ్ లిస్నింగ్ టు యువర్ పాడ్కాస్ట్ సిన్స్ యూ స్టార్టెడ్. ఒక్కొక్క ఎపిసోడ్ని కనీసం 5 times వింటున్నా బ్రో. ఎస్పెషలీ కపటదారి, రాధేశ్యామ్, టక్ జగదీష్ అండ్ ఖిలాడి. వావ్. ఈ పాడ్కాస్ట్ ఆర్ మై ఫేవరెట్. మీరు చేసే రివ్యూస్కి కనీసం 50K ఫాలోవర్స్ అయినా ఉంటారు అనుకున్నా బ్రో. అని చెప్పి ఇదో అవహేళన అంటే, ఇది వెక్కిరించడం అంటే. కిషోర్, దీనేమంటారు చెప్పు? వాట్ ఈస్ దిస్ టోన్, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? దాని మీద మళ్ళీ ఒక క్రైమ్ ఫేస్ ఇమోజీ కూడా పెట్టాడు. నువ్వు రాసే మెసేజ్ ఏంటి, దాంట్లో ఉన్న టోన్ ఏంటి? ఒక రోజు మీకు కూడా 50,000 దాటుతారు బ్రో. అంతవరకు కీప్ రాకింగ్, ఐఎమ్ టెలింగ్ దట్. ఇదే అంటున్నా. అంతవరకు కీప్ రాకింగ్, తర్వాత ఆపేసాం. 50,000 అనగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి బాగా చెప్తారు ఇక. ఓకే, ఇంకా చెప్పాలంటే డైలీ మీ వాయిస్ వినకుండా పనుకుంటే నిద్ర కూడా రావడం లేదు. నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా అంటే అది మీ ఇద్దరు బోగస్ అండ్ బ్రూట్ బ్రాకెట్లో వాళ్ళనే బ్రోస్. 1 weekకి ఒకటే కాకుండా ఇంకా చేయడానికి ట్రై చేయండి బ్రో. ఐఎమ్ టెలింగ్ దట్. నువ్వు చేసుకోరా. మేము ఆల్రెడీ అక్కడ ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ నడిపిస్తున్నాము, ఇక్కడ తెలుగు నడిపిస్తున్నాము. అదే, మా పక్కింటి నార్త్ ఇండియన్ నేబర్స్ హిందీది స్టార్ట్ చేయమని ప్రెషర్. హౌ ఇస్ దిస్ పాసిబుల్ రా? వీఆర్ ఆఫ్టర్ ఆల్ 2 people రా. అదే అసలే నువ్వు ఇంకా కిషోర్, నువ్వు ఇంకా కాంప్లిమెంట్ శాండ్విచ్ ఇచ్చి అంటే మధ్యలో మీకు ఇంకా ఇంతమంది ఫాలోవర్స్ కూడా లేరు అని చెప్పి ఇంకా ఎక్కువ పని చెప్తున్నావు. అది మళ్ళీ సిగ్మా యాటిట్యూడ్ చూపిస్తున్నారు బ్రో. ఈ కిషోర్, దిస్ బిహేవియర్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఐఎమ్ టెలింగ్ దట్. బట్ ఎనీవేస్, కిషోర్ కష్టపడి ప్రతి ఎపిసోడ్ 5 times విన్నాడు. మనం కిషోర్కి ఇప్పుడు క్వశ్చనర్ పంపిద్దాము, ఏ ఎపిసోడ్ లో ఏ జోక్ చెప్పాం మనం అని. ఆన్సర్ గనుక తప్పు వచ్చిందో అసలు ఐఐటి జేఈ స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు కిషోర్. కరెక్ట్, ఇదే ప్రిపరేషన్ మాకు కావాలి. అండ్ కిషోర్, నువ్వు ఉట్టి నీ ఒక్కడివి ఇట్లా ఏమంటారు సెల్ఫిష్ గా వినడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అందరికి షేర్ చేస్తున్నావు అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈ 50,000 ఫాలోవర్స్ ఎందుకు రాలేదంటే నీలాంటి వాళ్ళు ఇట్లా 5 సార్లు వీడియో ఎవరు చెప్తలేరు. సో దానివల్లనే మాకు 50,000 ఫాలోవర్స్ రావట్లేదు. ఇక్కడ అర్థమవుతుందా మ్యాటర్? అక్కడ ఉంది గ్లిచ్. బట్ ఎనీవేస్,
థ్యాంక్ యూ సో మచ్ మా Thank you, ఎపిసోడ్స్ Kishore. వింటున్నందుకు. ఎస్పెషలీ కొన్ని ఫేవరెట్, మా పర్సనల్ ఫేవరెట్ ఎపిసోడ్స్ నీ ఫేవరెట్ Oh, yeah. అన్నందుకు. ఆల్ స్టార్ ఎపిసోడ్స్ ఆల్ స్టార్ ఎపిసోడ్స్, కపటదారి, రాధేశ్యామ్, టక్ జగదీష్, సిగ్మా, ఏ ఎపిసోడ్ వల్ల అయితే కంట్రీ రసూల్పుర పుట్టాడు ఆ ఎపిసోడ్ నేను ఎంచుకున్నావు, విచ్ ఈస్ ఫెంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. ఎస్ ఇంకా మేము ఏం చెప్పాలంటే, నువ్వు ఆ వెక్కిరించడం మేము చాలా హట్ అయినాము. యా మీ 50,000 ఉంటారేమో అనుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ 50,000 లిమిట్ పెట్టినావు చూడు, అదే అక్కడే మేము కొంచెం భయపడుతున్నాం. ఇంతేనా మా సత్తా, ఇంతేనా 50 కంటే ఎక్కువ రారా మనకి అని. చాలా డౌట్స్ పుట్టించారు కిషోర్ Yes. మైండ్ లో. ఎస్, ఎనీవేస్, సో అంతటితో మన సెకండ్ మోస్ట్ పాపులర్ సెగ్మెంట్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. అంతే, ఫ్లష్ కొట్టేసినాము, బస్ బయలుదేరింది. ఇప్పుడు బ్రో ఎస్, మనం అర్జెంట్ గా మన ఫార్మాలిటీకి వచ్చేద్దాం. అబ్బా. ఆఫ్టర్ ఆల్ మనం చేసే ఫార్మాలిటీ ఎస్. బటర్ఫ్లై సినిమాకి సారాంశం చెప్పే బ్రో. బటర్ఫ్లై సినిమా మీరు హాట్స్టార్ లేదా నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఎందుకంటే నేను నెట్ఫ్లిక్స్లో చూసిన, నువ్వు హాట్స్టార్లో చూసినావు. ఓ సో బటర్ఫ్లై ఏంటంటే ఒక బిల్డింగ్ పేరు మాట. యా. ఈ బిల్డింగ్ లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. వాడు ఆ ప్రెసిడెంట్ మళ్ళీ ఎలక్షన్స్ గెలవాలని అన్ని రకాల ప్రిపరేషన్స్ చేస్తుంటాడు. Yeah. అలానే ఒక వకీల్ కూడా ఉంటుంది. ఆ వకీల్ కూడా అన్ని రకాల కేసులు అన్ని గెలవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆ వకీల్కి ఒక చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలు కొంచెం బుర్రలేదు మాట. అక్కను పట్టుకొని అమ్మ అమ్మ అంటూ ఉంటుంది. ఇక ఈ వకీల్ మేడంకి 2 పిల్లలు ఉంటారు, ఓ కొడుకు ఓ కూతురు. వాళ్ళు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇంకా వకీల్ మేడం మొగుడు ఎవరైతే ఉంటాడో వాడు కూడా ఇంకో వకీల్ ఉంటాడు. వీళ్ళిద్దరు 2 వకీల్స్ ఆర్ ఫైటింగ్ ఏ డివోర్స్ కేస్ ఆఫ్ దేర్ ఓన్ మాట. సో వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయినారు, డివోర్స్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక థ్రిల్లర్ జానర్ మూవీ. ఈ థ్రిల్లర్ ఏంటంటే, మూవీలో స్టార్టింగ్ లోనే ఒక డెడ్ బాడీ వస్తుంది, చిన్న పాపది. ఆ పేరెంట్స్ పెద్దగా ఏడవారు, అట్లా యాక్టింగ్ చేస్తుంటారు ఏడుస్తున్నట్టు. ఏంటి పైసలు ఇచ్చి చదవకుండా నా పాపని చంపేసి ఎంత గలీజ్గాళ్ళు అది ఇది అని. అప్పుడే ఇన్స్పెక్టర్ వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోండి మా అంటాడు. మంచినీళ్ళు కూడా తాగమనలేదు. అదే అసలు మళ్ళీ అగైన్ ఇది డీటెయిల్లో వద్దాం, టచ్ చేద్దాం దీన్ని. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోమనగానే, ఏంటి మీరు పోలీసు వాళ్ళ ఏంటి అసలు ఒక దొంగను పట్టుకోలేకపోతున్నాను, పిల్లని చంపేసిన పైసలు ఇచ్చిన తర్వాత కూడా అది ఇది అని తిడతాడు. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అంటాడు పోలీసోడు. సో దీని తర్వాత ఈ వకీల్ మేడంకి 2 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కిడ్నాప్ అయిపోతారు. ఎట్లా అవుతారంటే, వాళ్ళ చెల్లెలు వాళ్ళని స్కూల్ తీసుకెళ్తున్నప్పుడు పిల్లలు మెట్లు దిగుతూ ఉంటారు, ఈమె మాత్రం లిఫ్ట్లో వస్తుంది స్టైల్గా. ఈమె కిందకి చేరుకుంటుంది కానీ పిల్లలు కిందకి చేరుకోరు. ఇక్కడ చాలా టెన్షన్ పడతారు అంతా. సో మెల్లిమెల్లిగా తెలిసింది ఏంటంటే పిల్లలు కిడ్నాప్ అయిపోయారు. అది ఇప్పుడు పిల్లలు కిడ్నాప్ చేసింది ఎవరు, పిల్లలు దొరుకుతారా లేదా, దొరకరా ఇది మొత్తం మూవీ బటర్ఫ్లై. వండర్ఫుల్ బ్రో. చాలా అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఎంత డిస్పాషనేట్ గా ఫస్ట్ టైం నువ్వు మొదలుగా సారాంశం చెప్పావు ఈసారి. సో నీ యాటిట్యూడ్ కే నేను సిగ్మా యాటిట్యూడ్ కి ఇంకో 7 మార్క్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. సో ఇంతటితో బటర్ఫ్లై నీ వర్షన్ ఏమైనా ఉందా, యాడ్ చేసేది ఉందా ఈ సారాంశంలో నీకు? లేదు, అంతే. వెరీ గుడ్. సినిమా స్టోరీ మొత్తం చెప్పేశాను. ఎందుకు క్లైమాక్స్ చెప్పలే కదా నీకు? అదే కదా, స్పాయిలర్లు ఉండవు కదా సారాంశంలో. ఇన్ని ఎపిసోడ్ చేసినావు, ఇంకా నీకు తెలియదు సారాంశం ఏంది, అసలు మెయిన్ రివ్యూ ఏంది అని. ఇలాంటి వాళ్ళతో నేను చేయాల్సి వస్తే ఇక మనం 50,000 టచ్ చేసినట్టు ఇట్లా ఈ లెవెల్. అసలే ఫస్ట్ నేను ఇంకా యాడ్ చేసేది ఏం లేదు అన్నా. ఓకే, సో ఇంతటితో సారాంశం అయిపోయింది. ఇప్పుడు మనం స్పాయిలర్స్ తో పాటు డీటెయిల్ గా బటర్ఫ్లై సినిమాని రివ్యూ చేద్దాం. ఓకే, నువ్వు చేసుకొని నేను పోతున్నా బాయ్. నీకేమనిపించింది చెప్పేసి. నా వల్ల కాదు, ఐ కాంట్. అరే థ్రిల్లర్ మూవీలో థ్రిల్లర్ ఏదిరా, థ్రిల్ ఏది రే బోగస్, ఐ డిమాండ్ రా. థ్రిల్లర్ మూవీలో థ్రిల్ ఏది? నీకు థ్రిల్ ఎక్కడైనా అనిపించిందా? అర్ర అనిపించిందా ఎక్కడైనా? నాకు ఒక ప్రెజెంటేషన్ చూస్తున్నా. అరే ఏమవుతుందిరా మనకి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ? ఇది ఆల్మోస్ట్ ఒక Q1 ప్లానింగ్ లేకపోతే 5-year ప్లాన్. ఎవడైనా ఎంప్లాయీ కొత్తగా కంపెనీకి వచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు 30, 60, 90 డే ప్లాన్ అంటారు తెలుసా? అవును. సో ఈ 30, 60, 90 ప్లాన్ ఇచ్చినప్పుడు ఎంత వేగ్ ఉంటది కదా ఆ ప్లాన్. ఎందుకంటే వాడు తెలియదు పాపం కంపెనీలో వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంది, కంపెనీ ఎట్లా పనిచేస్తుంది ఏంది, వాడు ఇంకా తెలుసుకోలేడు. అవును. సో వాడు ఏదో ఇస్తాడు స్కెలిటల్ స్ట్రక్చర్, ఇట్లా ఉంటుందేమో నాది 30, 60, 90 అంటే. అప్పుడు మేనేజర్ చూసి సరే మంచిగా చెప్పినావా అని ఆఫ్టర్ 90 కమాల్ అంటాడు. అంతే, 30 రోజులు నేను నేర్చుకుంటా, తర్వాత 60 రోజులకి నేను కష్టపడతా, 90 రోజులకి ఇంకా కష్టపడతా, ఇక పడతానే ఉంటా ఒళ్ళు ఉంచి కష్టం. అది ఎంతైతే
మోటివేషన్తో ఎంతైతే ఎనర్జీ తోటి ఆ ప్లాన్ ఇస్తాడో అంత ఎనర్జీ కనబడ్డది మొత్తం మూవీలో. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఎవడైనా థ్రిల్లర్ అన్న తర్వాత ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని లాస్ట్ కి రివీల్ చేస్తారు. అవును సినిమా మధ్యలో అర్థం పర్థం లేకుండా రివీల్ చేసేసిండ్రు. అవును. అంటే ఇప్పుడు నేను దేనికోసం చూడాలి రెస్ట్ ఆఫ్ ద మూవీ? వై షుడ్ ఐ వాచ్? అంటే దానికి కాదు బోగస్, ఫస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. వై షుడ్ ఐ వాచ్? ఆన్సర్ చేస్తున్నాను. టెల్ మీ. నువ్వు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటావు కదా ఏది ఎవరు పిల్లల్ని తీసుంటారని చెప్పి. నేను గెస్ చేయడం కాదు. నేను ఏమనుకుంటున్నా అంటే నాకు ఆ 501 పైన డౌట్ ఉన్నది. ఏది 501 తాళం పెట్టున్నది అని చూడు. అవును ఆ పనామా చెప్తా ఇదైతే తాళం ఎప్పటి నుంచో పెట్టున్నది. అవును. అప్పుడే ఐ గాట్ ఎ డౌట్. యా ఓకే, ఎనీవేస్ మళ్ళీ చెప్తుంది పోలీసు వానికి పోయి. దట్స్ వెన్ ఐ కన్ఫర్మ్ ద డౌట్. ఓకే 100% మ్యాటర్ ఇక్కడ ఎక్కడ ఉంది. లేకపోతే ఇలాంటి లుకింగ్ పనామకి ఇంత స్క్రీన్ టైమ్ ఇస్ యూజ్లెస్. యా లెట్ us బి హానెస్ట్. ఇన్ని పిక్చర్లు చూసినాము. యా యా దట్ కైండ్ ఆఫ్ గర్ల్, దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్, ఎస్. సో మచ్ స్క్రీన్ టైమ్. యా అలా ఇచ్చినప్పుడు యూజువల్లీ మనం థైగ్యాప్ లో మనం మెచ్చుకుంటాం. అందరి క్యారెక్టర్స్ కి మంచి Correct. మీటీ రోల్ మీటీ రోల్ ఇస్తున్నారు. ఒక పనమ్మని కూడా అట్లా చూడకుండా బ్లూ కలర్ వర్క్ ఫోర్స్ కూడా చాలా ఇచ్చిండ్రు. ఎస్ ఎనీవేస్ వెరీ నైస్. అప్పుడే నాకు డౌట్ అది. ఓకే, బట్ నాకు ఇప్పుడు ఎందుకు చూస్తున్నా మూవీ ఒక ఆడియన్స్ గా? నీలాంటి వాళ్ళకి ఇట్లా డౌట్ వచ్చేస్తా చెప్పి వాళ్ళు లాస్ట్ ఆగి పనమ్మాయని రివీల్ చేస్తే నువ్వు ఇంకా బూతులు ఎత్తుకుంటావు అని కాదు చెప్పేసి కాదు, ఇక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇక్కడే నువ్వు పెంటలో కాలేసి ఇట్లా మూతికి దూరుస్తున్నావు. ఐఎమ్ వాచింగ్ బికాస్ ఆ పనామకి మోటివేషన్ ఏంది ఎందుకు ఇట్లా కిడ్నాప్లు చేసి చంపుతుంది పిల్లల్ని? పైసలు ఓకే, అది ఆఫ్టర్ ఆల్స్. కానీ ఏంది అసలు ఆ మొత్తం ప్లానింగ్ ఏంది, స్కెచ్ ఏంది, ఈ హిస్టరీ ఏంది, ఇందులోకి ఎందుకు దూరాల్సి వచ్చింది? అదే థ్రిల్లర్ నాకు కావాలి. అదే పనమ్మాయి థ్రిల్లరే నాకు అక్కడ కావాలి. నువ్వు ఎట్లాగో చెప్పేసినావు కాబట్టి నౌ టెల్ మీ వై షీ డూయింగ్ ఇట్. అది చెప్పలే నాకు ఎవరు. నోబడీ టోల్డ్ మీ. ఓకే, అందరు చచ్చిపోయిన తర్వాత చెప్పిన బై ద వే, అది కూడా చెప్పలే. చచ్చిపోయిన తర్వాత వాళ్ళని కూడా చంపేసింది. ఓకే ఓకే ఓకే. బ్రేకింగ్ బ్యాడ్ లో లాస్ట్ లో అంటాడు కదా, ఐ డిడ్ ఇట్ బికాజ్ ఐ లైక్డ్ ఇట్ అని. అది ఎగ్జాక్ట్లీ ఇంకా అంతే. అంత మాత్రమే చెప్పాలి కదా. ఇది పైసల కోసం చేసినామని కూడా చెప్పలే. అది అడుగుతూనే ఉన్నది పిల్ల పాపం. ఎందుకే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు చూడు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తా అన్నది, కానీ చిన్నపిల్లలు ఎందుకు కిడ్నాప్ చేసిందో మాత్రం చెప్పలే. ఐ హర్ట్. పైసలు అనేది జస్ట్ కమర్షియల్ రిక్వైర్మెంట్. అది రెంట్ కట్టుకోవాలి, ఇట్లా రొటేషన్ లో పైసలు అవసరం కాబట్టి చేస్తారు. ఇదిగో మెయిన్ ప్యాషన్ అక్కడ, స్కిల్. అవయవాలు అమ్మడం, మినిమం ఈ డ్రగ్ స్మగ్లింగ్, పైసల కోసం ఇవన్నీ చేయడం, ఇవన్నీ కామన్ ప్లాట్ పాయింట్స్. దానికి మోటివేషన్, ఒక యాడెడ్ అడ్వాంటేజ్, ఓ ఇన్సెంటివ్ ఉండాలి కదా. ఆ పైసలు కావాలంటే పెద్దోళ్ళని కిడ్నాప్ చేసి చిన్నపిల్లల్ని ఎందుకు చేస్తుంది? ఏదో ఒక స్కీమ్ ఉంటది కదా, బై మిస్టేక్ యాక్సిడెంటల్ గా అయింది, ఓ ఇదేదో వర్కౌట్ అవుతుంది, చలో లెట్ మీ డూ ఇట్ అని అన్నట్టు. స్కీమ్ ఏంటంటే పెద్దోళ్ళని కిడ్నాప్ చేస్తే ఈ హీరోయిన్ ఇంత బక్కగా ఉంది, ఈ హీరోయిన్ వచ్చి ధనాధన్ దంచేసింది లాస్ట్ లో. ఓహ్, అందుకనే పిల్లలే కంట్రోల్ అవుతారు. డోంట్ టెల్ మీ, లెట్స్ గో దేర్. చాలా థింకింగ్ ఉంది దీని వెనకాల. ఇన్ఫాక్ట్ నాకు కొంచెం తక్కువైంది అనిపించింది. నాకు థింకింగ్ కొంచెం తక్కువైంది అనిపించింది. నాకు ఓవరాల్ గా అసలు ఇది చూడగానే ఓ ఇది అవెంజర్స్ ఒక ఫ్రాంచైజ్ మూవీ లాగా. మణికొండ పారాసైట్, ఇది పారాసైట్ సినిమా కానీ ఎవరైనా చూస్తుంటే బేసిక్ గా ఇది మణికొండ చాప్టర్ అంతే. మణికొండ పారాసైట్స్ ఎక్స్ట్రాడినరీ మూవీ ఉండే. అండ్ వాళ్ళు కిడ్నాప్ చేయలేదు, కానీ బేసిక్ గా వాళ్ళ వర్కింగ్ మోడల్ అయితే అదే. ఏంది పారాసైట్ లో ఉన్నట్టే ఈ వర్కింగ్ స్టాఫ్ అంతా రిలేటెడ్, ఆల్రెడీ ఫ్రెండ్స్, అది వేరే. అంత మాత్రమే ఉన్నది మ్యాటర్. అందులో నాకు చాలా మటుకు ఇందులో యూజ్లెస్ అనిపించింది ఈ మూవీలో. ఫస్ట్ నుంచి చూస్తే ఏ యాక్టర్ కి కూడా ఒక కన్విక్షన్ తో యాక్టింగ్ చేసినట్టు అనిపించలే. అది నువ్వు వాయిస్ ఆ డబ్బింగ్ వల్ల అనుకో, ఆ యాక్టింగ్ వల్లే అనుకో, ఆ స్క్రీన్ ఉంటాయి కదా నీ లిస్ట్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అని. నాకు అదంతా తెలియదు ఎందుకో. నాకైతే ఎక్కడ కూడా ఒక యాక్టర్ కన్విక్షన్ తో యాక్టింగ్ చేసిండని అనిపించలే. దిస్ ఈస్ ఎ రియాలిటీ. ఇన్ఫాక్ట్ నేను ఒక సీన్ చెప్తా. ఆ సీన్ లో యాక్టర్ చెప్పింది చేసిండు అంతే, కానీ అది అక్కడ ఫిట్ కాలేదు అనిపించింది. ఎక్కడ చెప్తా, లాస్ట్ కి ఈ బాయ్ ఫ్రెండ్ చెప్తాడు దీనికి ఫోన్ చేసి, నీకు తెలుసా ఈ డేవిడ్ గాడు తండ్రి అది ఇది, అండ్ బై ద వే ముఖ్యంగా పిల్లలు దొరికారు, నాతోటి ఉన్నారు అని చెప్పి మూతి తుడుచుకొని దే ఆర్ సేఫ్ అంటాడు చూడు. అరే మూతి ఎందుకు తుడుచుకున్నావు? అది ఎట్లా చెప్పాడు తెలుసా? అది చెప్పడము, వాళ్ళు షూట్ చేయడం ఎట్లా షూట్ చేశారంటే వీడు కూడా వాళ్ళతో కలిసి ఉన్నాడు అంట. ఎగ్జాక్ట్లీ కదా. అదే మళ్ళీ అక్కడ ట్విస్ట్ ఇద్దామని ట్రై చేసినావా నాకు తెలియదు, కానీ ఇట్లా సేఫ్ అన్నాడు చూడు. సేఫ్ అన్నాక పిల్లలు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఇంకో 20 లక్షలు నాకే అనుకున్నాను. బట్ ఎందుకు నీకు అక్కడ అనిపించిందా అసలు అక్కడ కొంచెం ఒక జెన్యున్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అవుతుంది అని? ఎందుకంటే వీడు పొద్దునకెళ్ళి తిరుగుతున్నా పిల్లతోటి,
అవునా? అది కుళ్ళు జోకి లేచిండు మధ్యలో గానీ, అది గూడా ఆడ ఎంట్రీనే నాకు కోపం వచ్చింది. పొద్దునకెళ్ళి తిరుగుతుండు. ఓకే. వీడికి తెలుసు ఆ పిల్ల ఎంత టెన్షన్‌లో తిరుగుతుందని. అవును. పిల్లలు దొరికేసినప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. యాహ్! పిల్లలు దొరికేసిండ్రు. అక్కడికెళ్ళి నువ్వు చెక్కేయి. అది. ఎవ్వరున్నారు లేరా అవన్నీ పక్కన పెట్టేసేయి. మిగతా వాళ్ళందరూ దొరికేసిండ్రు. అది దొరకడం పెద్ద పని గాదు. యాహ్! ఇప్పుడు గేమ్ మన చేతిలో ఉన్నది. ఆ! తూ నికల్ ఉధర్ సే. అది. అది ఫస్ట్ మెసేజ్ వాడు ఇయ్యాల్సింది. అవును. వీడు మొత్తం తతంగం అంతా చెప్పి వీడిది వాళ్ళ రిలేషన్ ఇది వీళ్ళకి ఇంత అప్పు ఉందంట, వీడ కొంపల్లిలో ల్యాండ్ కొంటున్నట, దానికోసం ఇదంతా చేసిండ్రు. నీకు తెలుసు వీడి డేవిడ్ పేరు పైన 4 చలాల్లో కూడా ఉన్నాయి. ఇవంతా ఇన్ఫర్మేషన్ మనకు దొరికింది. డేవిడ్ నా షర్ట్ వాచ్మెన్ షర్ట్ వేసుకున్నాడు చూడు, వాళ్ళ సైజ్ ఎందుకు పట్టిందంటే వాడు వీడి కొడుకు. ఇవన్నీ చెప్పి గీత నీకు తెలుసా వాళ్ళ ల్యాండ్ అంతా గ్రాప్ చేసుకుంది గీత. అది మళ్ళీ ఇంకో విషయం తెలుసా గీత, మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో సంక్రాంతి డీజే పెడుతున్నారు గీత. బై ద వే గీత నీకు చెప్పాను మర్చిపోయాను అనుకుంటా. నాన్న ఒప్పుకున్నాడు గీత. నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. నాన్నకు తెలిసిపోయింది మీ అక్క అంత పెద్ద లాయర్ అని, అది ఇది అని. అయ్యి వాట్స్ ద నాన్ సెన్స్ హ్యాపెనింగ్ హియర్ రా. నంబర్ 2 కాదు, వన్ ఆఫ్ ద పాయింట్స్, అనదర్ పాయింట్. ఎంత పెద్ద రోజు రా ఇది, అవుతలేదు అంటే వీళ్ళు కెసినోలో లాగా వాచ్లే తీసి పడేసిండు. వాడు 7:20కి రమ్మనిన్నాడు. మొత్తం వన్ డేనేనా మరి నీకు 4-5 days పైన ఆ పిల్ల వచ్చేస్తుంది కదా సాయంత్రము, వాడు అక్క వస్తుంది కదా రాత్రి కల్లా. ఆమె చెప్పింది కదా ఏక్ దిన్ మే ఆత్యమయ్యి అని చెప్పి. పొద్దున వెళ్ళి రాత్రి వస్తుంది పిల్ల. నాకు ఎందుకో 1-2 రోజులు అయిపోయినట్టు అనిపిస్తున్నా నాకు. అది మనకి 2 రోజులు పోయినాయి. 2 days ఆఫ్ అవర్ లైఫ్ వేస్టెడ్. అర్థమవుతుంది ఆ బోగస్. ఇది వాళ్ళు తీయలే 2 రోజుల స్టోరీ కాదు ఇది, ఇదంతా 1 day లో అయిపోయింది. 2 గంటల్లో 2 రోజులు అయినట్టు ఫీలింగ్ ఇచ్చారనమాట. అది వీళ్ళు లవ్ స్టోరీ కాంపిటీషన్ వెళ్తుండే వీళ్ళు. లవ్ స్టోరీ టైమ్ లైన్ లో అది. ఇక నా వల్ల కాదే బోగస్, ఈ చెత్త మూవీ ఎందుకు తీస్తారు అంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేద్దామన్నా కానీ అసలు ఒక ఇంత కూడా డీల్ ఇయ్యరు ఎంకరేజ్ చేయని. నాకు ఇచ్చారు, నీకు ఇస్తారు. నీకు ఏదో నచ్చుంటది, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చెట్టు మంచిగా పెట్టిండ్రు, లేకపోతే కిటికీ కలర్లు బాగుండే, కర్టెన్లు కరెక్ట్గా ఉండే, ఇస్త్రీ కొట్టి పెట్టిండ్రు ఆ కర్టెన్లు, అట్లనే ఉండాలి. ఈ చెత్త అంతా నచ్చుంటది నీకు. అపార్ట్మెంట్ లో క్లీన్లీనెస్ చూసా అట్లా అదే ఇవే నచ్చుతాయి నీకు. కాదు నాకేం నచ్చింది అంటే మనము షాకిని దాకిని రివ్యూలో మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే ఇది మొత్తం అదే వరల్డ్ లో క్రియేట్ చేయొచ్చు కదా, నువ్వు బయటికి వెళ్ళి అవయవాలు ఇది అది ఇంత దాకా పోవాల్సిన అవసరం ఏముంది. నువ్వు డైరెక్ట్ గా అదే చిన్న వరల్డ్ లో నువ్వు క్యారెక్టర్స్ ని బిల్డప్ చేసి ఆ వరల్డ్ ని పెద్దగా చూపించు అనేది. ఇందులో ఆ అపార్ట్మెంట్ లో కన్సిస్టెంట్ గా స్టార్ట్ టు ఫినిష్ మొత్తం ఆ అపార్ట్మెంటే కాదు, హైదరాబాద్ కూడా కాదు, ఇది కూడా కాదు, జస్ట్ మణికొండలో అపార్ట్మెంట్. అండ్ మొత్తం అదే లాక్కెళ్ళారు చూడు, అండ్ పాయింట్ బై పాయింట్ తీసుకెళ్లారు. అది ఒక విధంగా చాలా చిన్న డిస్కౌంట్ పాజిటివ్ అంట నేను. అది ఒక డిస్కౌంట్ పాజిటివ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూవర్ నేను చెప్పాల్సిందే. యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ నేను చెప్తున్నా బోగస్, ఎంత చేసి ఉండొచ్చో అంత తక్కువ చేసింది ఈ మూవీలో. నేను ఆఫ్ ద బ్యాట్ చెప్పాలనా, వాళ్ళ అక్కకి దమ్కీనికి వస్తారా ఒక గుండాగాడి చేలాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొత్తం కాన్వర్జేషన్ లో ఆ గుండాగాడు మంచిగా మాట్లాడాడు. ఏమని గుడ్ మార్నింగ్ మేడం అంటాడు ఫోన్ తీసుకోగానే. వాడు తెలుసు ఎవరితో ఎట్లా పద్ధతిగా మాట్లాడాలి. ఆమె అక్కడ మంచిగా క్యాచ్ చేసింది కూడా. ఇప్పుడు అర్థమైంది చేయని మర్డర్ కి నువ్వు ఎందుకు లోపల కూర్చున్నావో, నీ ఆల్తూ ఫాల్తూ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఆల్తూ ఫాల్తూ, వీళ్ళకి మాట్లాడాలి చక్కగా రాదు, అది ఇది అని చెప్పి చెప్పింది. ఓకే సరే అయిపోయింది. వాడు మళ్ళీ వచ్చింది ఇంటికి. అరే అన్నకి తెలిస్తే తిడతాడు రా అంటే, మనం అంతా చేసిన తర్వాత అన్న హెల్ప్ చేస్తాడు. ఏడబోయిన వాళ్ళ తర్వాత వేర్ హ్యావ్ దే గాన్? అది జస్ట్ అటెంప్టెడ్ మిస్డైరెక్షన్ కాదు బోగస్, ఏడబోయినరు వాళ్ళు. ఐ వాంట్ టు నో. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను ఎందుకంటే మోస్ట్ క్రెడిబుల్, నువ్వు థ్రిల్లర్ కదా, నువ్వు థ్రిల్లింగ్ ఎట్లా పెంచుకోవాలంటే పోలీసు వాళ్ళ వల్ల చాతన అవుతలే. పోలీసు వాళ్ళు నాకు పెసరట్టు తీసుకురా, దోశ తీసుకురా. అగైన్ ఈ పోలీసు వాళ్ళతో మన ఇండస్ట్రీకి ఏం కంప్లైంట్లో నాకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు నేనైతే ఇన్నిసార్లు పోయినాను పోయేస్కి, ఎప్పుడు మరీ అంత ఘోరంగా నన్ను అట్లా కూర్చోబెట్టి ఏయ్ దోశ పట్టుకోరా, రే బిర్యానీ తీసుకోరా, వాడు మంచిగా పద్ధతిగా చెప్తారు. నా లంచ్ టైం సార్ మీరు చెప్పిండ్రు కదా, ఇద్దరికి చెప్తాం మేము, ఏదో నీకు రీజన్ ఇచ్చి పోతారు. వాళ్ళు మొహం ముందరే బిర్యానీ పట్టుకోరా, పెసరాడు పట్టుకోరా అయితే అన్నారు. నువ్వు మస్తు సార్లు పిఎస్ పోయినా నాకు కూడా తెలుసు. నువ్వు పోతే నేను కూర్చోబెట్టు కాదు, నేను నువ్వు పోగానే ఇవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు. ఓకే, ఈ డీటెయిల్స్ అవసరం లేదు మన ఆడియన్స్ కి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీసు వాళ్ళు మనతో ఎట్లా బిహేవ్ చేసినా, పద్ధతిగా చేసినా లేదా. ఎస్ దే డిడ్. ఇట్లా మరి నన్ను కూర్చోబెట్టి
నన్ను కూర్చోబెట్టి నా ముందరే ఇట్లా పెసరట్టులు దోశలు Yeah, అయితే ఇన్ఫాక్ట్ నన్ను అడుగుతుండే బాబుకు చాయ్ తాగుతావా చాయ్ అరే సార్కి చాయ్ లేదా అవును, ఇవన్నీ అడుగుతారు, చెప్తుండే. correct. ఎనీవేస్ పోలీస్ వాడితో అవుతలేదు. ఆ, ఓకే వీడు ఇక్కడ ఏమంటారా మిస్కమ్యూనికేషన్ అంటారా ఏదో ఒకటి ఉంటది కదా. ఆ, వీడు వెళ్తారు గుండగాడి చేలాలు అవును, దీన్ని కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. ఆ, వెళ్ళగానే వీళ్ళకి తెలుస్తుంది ఏమని, అరే పిల్లలు లేరు, పిల్లలు కిడ్నాప్ అయిపోయినారు, ప్లీజ్ నన్ను కూడా కిడ్నాప్ చేస్తే అవి చంపేస్తారు వాళ్ళని అది ఇది అని చెప్తుంది. ఆ, అప్పుడు వీళ్ళు అరే ఇట్లా నా ఇదేదో మంచి ఛాన్స్ వీళ్ళకి హెల్ప్ చేసినా కానీ వీళ్ళ అక్క మన కేసు తీసుకుంటుంది అన్న కేసు అని చెప్పి ఆ, ఏమైంది చెప్పండి అని ప్లేట్ ఫిరాయిస్తారు. ఓకే, అట్లా పెట్టున్నావు అనుకో ఆ, ఇప్పుడు వీళ్ళు ఉన్నారా ఇంకా ఇంట్రెస్టింగ్ అయ్యేది. ఆహా, అర్థమవుతుందా నీకు? రైట్, అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ పాయింట్ క్యారెక్టర్స్ వేస్ట్ అవ్వకపోతుండే. ఓకే. కానీ దాంతో రిస్క్ ఏంటంటే నువ్వు ఏడవకు బోగస్. గుండాగాళ్ళే వచ్చినారు అనుకో సీన్ లోకి. ఆ, ఫస్ట్ ఏం చేస్తారంటే గుండాగాళ్ళకి ఆబ్వియస్లీ జనరల్ పోలీసు దీనికంటే తెలివి ఇంకెక్కువ ఉంటుంది, అవును. స్మార్ట్ కాబట్టి. అవును. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ అపార్ట్మెంట్ బయటికి పిల్లలు పోయినట్టు డౌట్ అంటే ఆ, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చితకవాదం మొదలెడతారు. వాచ్మ్యాన్ ని ఇంకా ఆ పనమ్మాయిని వాళ్ళని చితకవాదేసరికి ఇమీడియట్ గా స్టోరీ అక్కడే బయటపడుతుంది. కదా మ్యాటర్. ఇప్పుడు ఈ పనమ్మాయి వీళ్ళతోనే దొరుకుతుందా, వీళ్ళతో పాటు వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది కదా. అవును, సో వీళ్ళు ఏమంటారు, ఓకే వీళ్ళ మనుషులను మనం ఇచ్చేది, మనం బయట ఫస్ట్ ఎక్కడెక్కడైతే ఈ నార్మల్ కిడ్నాపర్స్ ఉన్నారో ఆ, అక్కడి నుంచి నెట్వర్క్ వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఏదో అంటారు వాళ్ళు, ఏదో బయట చేస్తారు బై. ఆహా, ఓకే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళని పట్టుకుంది ఎక్కడ, అపార్ట్మెంట్ బయటనే కదా. అవును, అవునా కదా, ఒక్కడే ఉండు అపార్ట్మెంట్ లోపల. అవును, సో వాళ్ళు ఆ నెట్వర్క్ అంతా క్లోజ్ చేసుకుంటూ వస్తారు. ఆ, లాస్ట్కి వచ్చి వీళ్ళు ఏం చెప్తారు, అరే వీళ్ళు ఎవరో కొత్త గ్యాంగ్ అనుకుంటే ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఏ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు కాదు. అవును, ఓకే మేము అడిగినాం మేడం, మీ పిల్లలైతే ఎవ్వరు నార్మల్ మన యూజువల్ సస్పెక్ట్స్ దగ్గర అయితే ఎవ్వరు లేరు, రైట్, ఎవరు అటెంప్ట్ కూడా చేయలేదు, చేసేది పీకేదంటే మేమే ప్లాన్ చేస్తుండే, ఆ, ఇది మ్యాటరు. కానీ ఇట్లా అయిందంటే అన్యాయమే, మేమైతే పిల్లల్ని చంపము, ఆ, మేము అంత గలీజోళ్ళం అయితే కాదు, ఉట్టి ఏదో దమ్కాయించి జర కేసు తీసుకునే వరకే మా పని ఉండే, యా, అది ఇది అని చెప్పి మ్యాటర్ చెప్పి మీకు ఏం హెల్ప్ కావాలో నా నంబర్ తీసుకోండి అది ఇది అని చెప్పి చెప్తారు. ఆ, అక్కడ వరకు తీసుకెళ్ళినా కానీ మంచిగా ఉంటుండే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉండే. రైట్, అప్పుడు లాస్ట్కి తీసుకెళ్ళి వాళ్ళ చేత చంపిపించింది అనుకో, ఆ, అప్పుడు అర్థం పర్థం ఉన్నది. రైట్, రైట్. అది కాకుండా మళ్ళీ ఆ అపార్ట్మెంట్ లో ఇంకో ఉంటాడు, వాడు ఊరికే డబ్బుల కోసం వాడు ఫస్ట్ పైసలు తీసుకురమ్మంటాడు చూడు, వాడిని పట్టుకుంటారు. అదే అది ఇంకో బ్యాచులర్ టైప్. యా, అది ఇంకో అనవసరమైన మిస్డైరెక్ట్ అది. ఓ మై గాడ్. అసలు ఎక్కడ లేని సడన్ గా వాడు వచ్చి పైసలు అడగడము. మళ్ళీ వాడి క్యారెక్టర్ ఎట్లా ఉంటది అంటే వాడిని ఏం చేసినా వాడు లైట్ ఐ డోంట్ కేర్, వాడు పోలీస్ స్టేషన్ లో కొడుతున్నారు, హీ డజంట్ కేర్. ఎంత ఫిలసాఫికల్ అంటే వాడు దిస్ టూ షల్ పాస్ అన్నాడు. ఏం జరిగింది వాడు బాబారాజం డిస్టెంట్ కజిన్ ఉండే. అంతే అంతే. ఆ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు ఉన్నారు చూడు పక్కన, పిల్ల దొరుకుతుందా దొరకదా, ముసలోళ్ళు బెట్టింగ్ వాళ్ళు ఏంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా ఎక్కువ ఎవరిది లేకుండే. నాకు ఎక్కడ మంటుతుండే అంటే ఎన్నిసార్లు సేమ్ థింగ్, పైసలు తీసుకురా, పైసలు పడే, పిల్లలు లేరు, మళ్ళీ నెక్స్ట్ టైం పైసలు తీసుకురా, ఇంకా పైసలు, ఇంకెక్కువ పైసలు, పిల్లలు లేరు, ఇంకెక్కువ పైసలు, మూడోసారి మళ్ళీ తూచ్. ఇక ఏంది ఇది. అండ్ అది కాకుండా లాస్ట్ లో ఇంత తెలివి తక్కువగా ఆల్మోస్ట్ 50,000 అట్లా పడేసుకొని లాస్ట్ లో మళ్ళీ ఫీలింగ్ ఒకటి ఇచ్చుకోవడం ఏంటంటే, ఈ సినిమా ఎండ్ అయిన తర్వాత టైటిల్ ట్రాక్ వస్తుంది ఒకటి, ఎండ్ టైటిల్స్ లో మళ్ళీ హీరోయిన్ సోలోగా ఫుల్ ఏదో బ్యాడ్ యాస్ యాస్ క్వీన్ లాగా డాన్స్ చేస్తుంటుంది. నువ్వు ఏం చేసినావు? ఐ డోంట్ నో రా, ఐ జెన్యున్లీ డోంట్ నో. ఊరంతా ఊరికి ఫండ్ రేజింగ్ చేసినావు ఎఫెక్టివ్ గా, నేను ఒప్పుకుంటా. ఒకటే రోజులో బ్రో 15 లక్షలు అసలు ఎక్కడికెళ్ళి వస్తాయి? బోగస్ చేసింది కానీ మా అక్కనో తల్లో ఎవరో ఇట్లా హైకోర్టు వకీలు ఉంటే నేను కోట్ల రూపాయలు అరేంజ్ చేస్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాటరే కాదు, అది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఇది ఏ పోలీస్ వాడి దగ్గరికి మళ్ళీ ప్రెషర్ పెట్టకుండా ఏమంటారు అంతా దానంతా అదే సాల్వ్ చేద్దామన్నట్టు వెళ్ళింది చూడు, అది ప్రాక్టికల్ కాదు. అది కూడా ప్రాక్టికల్ కాదు. కానీ నువ్వు కోట్ల రూపాయలు రేజ్ చేస్తావు అంటే నేను అస్సలు నమ్మా. ఈ పోరి ఇంత అందంగా ఉండే 15 లక్షలకే వాడు ఏదో ప్రపోజల్ పెట్టిండు. నేను అసలు అడగడం కూడా లేదు, నేను చూస్తే ఎవరికి అడగబుద్ధి కూడా కాదు. ఇదో నేను నా పేరు తీసుకోను కదా పైసలు, ఇంకెవరి పేరు మీద తీసుకుంటా? మా అక్క పేరు వకీల్ సాబ్ ఉన్నది. అరే ఇట్లున్నది వకీల్ సాబ్ వాపస్ రాగా అన్ని ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది అదే, నేను దాచిపెట్టాను కూడా. ఏదో పిల్లలు కిడ్నాప్ అయినా ఎవరికి చెప్పకు, ఇట్లున్నది పరిస్థితి, ఏదో ఒకటి చేయి. రైట్, అట్లనే చెప్తుండే, అట్లనే చెప్పాలి. అప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు, ఎవరేం చేస్తారు. ఈమెకి అంతా మంచి పలుకుబడి ఉన్నది సిటీలో, వాళ్ళ అక్కకి. ఈమె కూడా మంచి ఇంప్రెషన్ ఉన్నది, మంచిగా అన్ని గుర్తుండగా జర భయస్తురాలు అది ఇది అని. అండ్ ఇంకోటి ఇవన్నీ కాదో బోగస్, థ్రిల్ ఎక్కడ ఉన్నదో నాకు అది చెప్పు ఫస్ట్. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నాకు వాళ్ళు రివీల్ చేసేసింది చూడు, నాకు అనిపించింది ఏం చేస్తుండ్రా మీరు మూవీ తోటి.
ఎందుకు అది అర్థం పర్థం కూడా లేకుండా వచ్చింది ఆ పిల్ల మళ్ళీ. ఆ పని మంచి ఆ సీన్ ముందర నువ్వు యాంటిసిపేట్ చేస్తున్నావా ఈ పిల్లనే ఇది ఇట్లా ఇప్పుడు చూపించేస్తారు అని? చూపించేస్తారని మాత్రం యాంటిసిపేట్ చేయలేదు. నేను లాస్ట్ దాకా లాక్కెళ్తాడేమో అనుకున్నా. పోనీ ఆ చూపించడం వల్ల నీకేమైనా ఎక్సైట్మెంట్ అయిందా? థ్రిల్ అయినావా నువ్వు? అది ఎందుకు చేశారో నాకు థియరీ అయితే ఉంది. చెప్పు. సేమ్ ఇదే సబ్వర్టింగ్ ఎక్స్పెక్టేషన్స్. ఇది జనరల్ గా ఇట్లా ఓకే పని మనిషి అని గెస్ట్ చేశాక లాస్ట్ దాకా చూపిస్తారని ఎవరైనా అనుకుంటారు. వీళ్ళు లేదని ఇక్కడే చూపించేస్తున్నా అంటే అక్కడ బోర్ కొట్టే పాయింట్ కి ఓకే ఇది చూపిస్తున్నారంటే ఇంకేముంది అని అట్లీస్ట్ అక్కడ నుంచి అయినా నువ్వు ఇంకేముంటది. ఇదేమైనా ఈవిల్ డెడ్ నువ్వు లాస్ట్ వరకు ఇట్లా భయంకరంగా చేస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారు ఆడియన్స్ అలానికి? లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా చెప్పేసరికి అట్లీస్ట్ నీకు ఇంకో 10-15 minutes దాకా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి. అరే ఆల్రెడీ ఇక్కడ చూపించేస్తే ఇంకా ఎంత ఉంది రన్ టైం, ఇంకా ఏం చూపిస్తారు దీంట్లో అని చూడడానికైనా ఉంటారు జనాలు. సో అది వాచ్ టైం రిటెన్షన్ కి ఒక విధంగా అది పనికొచ్చేది. అది ఏ నోట్ తోట అంటున్నావు బోగస్ నువ్వు ఈ మాట బయటకు పోయి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ థియరీ ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎందుకు చేసి ఉంటారు అట్లా అనేది నాకు గెస్. దట్స్ మై గెస్. కొంచెం డిఫరెంట్ గా ముందే చెప్పేద్దాము. తర్వాత లాస్ట్ దాకా తీసుకెళ్లేది ఏంటంటే ఈ ఒక్క పనమ్మాయ కాదు, ఆ వాచ్మెన్ కూడా ఉన్నాడు, ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఈ విషయాలు మెల్లగా మనం రివీల్ చేస్తూ పోదామని చెప్పేసి అట్లా ఆ స్కెచ్ లో ఉన్నారు బేసిక్ గా. ఐ డోంట్ నో, నాకైతే ఐ డోంట్ నో. అదే కనుక వాళ్ళ థింకింగ్ ఉండుంటే, మేకర్స్ థింకింగ్ ఉండుంటే, ఐఎమ్ టెలింగ్ దట్. ఏంటి అంటే ఇది థ్రిల్, ఇది సస్పెన్స్. నేనేం చెప్తున్నాను చెప్పాను కానీ అర్థం చేసుకో నేనేం చెప్తున్నాను. ఐఎమ్ హర్ట్ రా. నీ పర్సనల్? నా పర్సనల్ ఇది. నేను కాకినాడకి వెళ్ళి వచ్చిన. దిస్ ఇస్ మై పర్సనల్. కానీ ఆల్మోస్ట్ అది అక్కడే నాకు చాలా మోస్ట్ నాకు మండింది ఏంటంటే అక్కడ ఇన్సానిటీ అంటారు కదా, డూయింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ ఎక్స్పెక్టింగ్ అ డిఫరెంట్ రిజల్ట్ అని చెప్పి. అది మధ్యలో ఆ పైసలు తీసుకురావచ్చే పడే, పైసలు తీసుకొచ్చే పడే కాదు. అది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ ఫోన్ చేసినప్పుడు లేదు ఫస్ట్ నేను పిల్లల్ని విషయం తర్వాత పైసలు ఇస్తానంటే అయితే చూడ ఇయ్యకపో అంటాడు చూడు. ఆల్మోస్ట్ నాకు నవ్వొచ్చింది. నీకు ఈ బుద్ధి ముందర ఉండాలి. అంటే ఎవడైనా పిల్లలు కిడ్నాప్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే, బాబు నాకు ఫస్ట్ నాకు చెప్పు నీ దగ్గరే ఉన్నారని ఎట్లా తెలుస్తుంది నాకు? ఫస్ట్ 3 times అడిగింది అది, పిల్లలు నీ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ దోకా తిన్నది అది. మరి సెకండ్ టైం వాడు ఫోన్ వేరే వాడు ఎవడో ఫోన్ చేసినప్పుడు వీడు అడగాలి కదా. ఇది వాడు ఏమంటాడు, ఐడి కార్డులు వాడేసిన నేనే అంటాడు. బోడి ఐడి కార్డులతో మస్తు ఐడి కార్డులు చేయొచ్చు. నాకు చెప్పరా పిల్లలు దగ్గర ఉన్నారో లేదు, ఫస్ట్ నాకు ఫోటో పంపి వాట్సాప్ మే. అదే అట్లీస్ట్ అది అడిగినప్పుడు నేను అనుకున్నా ఓకే పర్వాలేదు ఇప్పుడైనా బుద్ధి వచ్చిందేమో అనుకుంటే, వాడు వీడియోలో చూపిస్తున్నాడు. ఇది కాదే నువ్వు పైసలు ఇచ్చినప్పుడు వాడు అక్కడ తీసుకురమ్మనాలి, చెట్టు కట్టేమను కాల్సి వస్తే ఏదో ఒకటి చేయమను, ఉల్టాలు అటకాయించమను, ఎవరికేమో అట్లా చేయకుండా ఏదో వీడియోలో చూపించేసరికి ఓకే ఓకే నేను వచ్చేస్తాను, నేను డబ్బులు పంపించేస్తా అని చెప్పి. అసలు ఎంత తెలివి తక్కువగా. అందరికి తెలివి లేదు. అండ్ వీళ్ళది కూడా నాకు అర్థం కాలేదు. నాకు వీళ్ళు పట్టుబడతారు చూడు, లిటరలీ నాకు ఏమనిపించింది అంటే ఇంకా తెలియదు వీళ్ళకి ఈ మ్యాటర్ క్లోజ్ ఎట్లా అయ్యాలో తెలియక డైరెక్టర్కో రైటర్లకో ఇక అందరిని అట్లా బయట ఇట్లా పరిచేసిన అంతే రోడ్ల పైన. నువ్వు ఇక్కడ నుంచి అందరు పట్టుబడండి అని. ఇప్పుడు వాడు గాడ్ ఫాదర్ అంటాడు అందరు దొరికిపోండి. అట్లానే ఇప్పుడు ఒకటి దొరికిపోయినా చాలా అందరం కేసు ఖతం చేసేయండి. వాడు కూర్చొని దాని మొగుడు, ఆ పని మంచి మొగుడు, ఆ CCTV కెమెరా వాడు కూర్చొని అక్కడ సిగరెట్ కొడుతుంటాడు, నీ దగ్గర ఈ బ్యాకెట్లో వచ్చింది అది ఇది అని. అంటే వాడు ఉరుకుతాడా? ఆ ఉరికే సీన్ దగ్గర కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ పైన చాలా కోపం వస్తుంది. వాడు తోయడం చూసినావా? వాడు అవుట్ చేసినట్టు ఇట్లా అని ఉరుకుతాడు వాడు. ఎందుకంత వీక్ గా? ఎందుకంటే మీకు కనబడతలేదా? అదొక బిలీవబుల్ గా లేదు. కనబడతలేదా మీకు? అది ఫిజికల్ యాక్షన్ బిలీవబుల్ గా లేకుండా ఎక్కడా లేకుండే వాడిని పట్టుకొని వాడు లాస్ట్ కి అదో పెద్ద చేసి అది ఓకే ఎనీవేస్ అది దాని గురించి వెళ్ళలేను కానీ వాడిని పట్టుకొని గుద్దడం కూడా గుద్దడా అని చెప్పు అంటే సరే చెప్తానా చెప్పేస్తాడు. అదే నువ్వు ఆస్టిన్ పవర్స్ చూసినావా? అందులో విల్ ఫెరెల్ ఉంటాడు. వాడు ఒక మీడియేటర్ ఉంటాడు అన్నమాట 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మధ్యలో. అయితే ఆస్టిన్ పవర్స్ వెళ్ళి వాడిని పట్టుకుంటాడు. ఈ సపోజ్ టు బి దిస్ హార్డ్ కోర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ట్రైన్డ్ మీడియేటర్ అనమాట. అంటే నువ్వు ఏం చేసినా కానీ వాడు నోరు తెరవడం అన్న క్యాండిడేట్ వాడు. అంటే దొంగలు ఉన్నారు జాగ్రత్తలో పోలీస్ ఆఫీసర్ అది ఎగ్జాక్ట్లీ రైట్. అయితే కానీ వాడికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏంటంటే 3 సార్లు అడిగితే చెప్పేస్తాడంట. నువ్వు ఏదైనా 3 సార్లు అడిగావు అనుకో వాడు చెప్పేస్తాడంట. వాడిని టార్చర్ కూడా చెక్కలే. అట్లనే వీడు కూడా ఇన్ని కిడ్నాప్లు చేసిండు అండ్ హార్డ్ కోర్ వీడు పిల్లల్ని చంపుతుండు. నీకు ఆ గ్రావిటాస్ అర్థం కావట్లే బోగస్. వీళ్ళు ఎంత ఖతర్నాక్ క్రిమినల్ అంటే చిన్న పిల్లల్ని చంపుతుండ్రు పైసల కోసం. అస్సంటోడు ఎవ్వడు ముక్కు ముఖం తెలియదు. ఫస్ట్ వీనే చంపే పొజిషన్ లో ఉండాలి వాడు. ఎవడు ఈ బాయ్ ఫ్రెండ్ కానీ
వాడంట 2 సార్లు అడగగానే చెప్పేసిండట మొత్తం. ఎవడు ఏడుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎందుకు ఉంటాడు, అసలు ఎట్లా ప్లాన్ వేసిండు అంతా చెప్పేసిండట. ఎస్. ఎంతవరకు చెప్పేసిండంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇచ్చిండు, ఇదిగో బై ఇక్కడ ఉన్నారు పిల్లలు. అండ్ మళ్ళీ మొత్తం అయిన తర్వాత లాస్ట్ చూస్తే అక్క ఇస్ బ్యాక్ అండ్ అందరు చిల్ నెట్ఫ్లిక్స్ అని చిల్ చేస్తున్నారు ఇంట్లో కూర్చొని. ఎన్టీవీ అండ్ చిల్. ఎన్టీవీ అని చిల్. అక్క అడుగులేదు. అక్కేమో అక్కడ ఈ అమ్మాయి నా చెల్లెలు అసలు నేను జ్వరం వస్తేనే దిగులు పడిపోతుందంటే, మరి నువ్వు జ్వరం వస్తేనే దిగులు పడిపోయే శాల్తీ దగ్గర నువ్వు అసలు ఫోనే ఎత్తకుండా అతాపత లేకుండా అంజాన్ కొడతావా? దానికి ఏమైపోవాలి మనుషులాడ? నీ పిల్లలు ఉన్నారా, బాగున్నారా, తిన్నారా లేదా కనుక్కోవా నువ్వు అసలు? అంటే వాళ్ళకి రోజు కనాటక ఉండే వాళ్ళ అక్కకి. ఆమె ఇట్లా సింగిల్ డే ట్రిప్స్ బాగా కొడుతుండే. అండ్ సెకండ్లీ వాళ్ళ అక్క హస్బెండ్, ఒరిజినల్ హస్బెండ్ బిలియనియర్. ఓకే, సో ఈ చిన్న చిన్న పట్టించుకో పోతే ఇద్దరు లైట్. అసలు అది కూడా అన్కన్విన్సింగ్ గా ఉండే ఆ క్యారెక్టర్ మోటివేషన్స్ కూడా. మళ్ళీ వాళ్ళిద్దరిది సమ్మక్క సారక్క అంత రేంజ్ రిలేషన్షిప్ అయి అమ్మ అని పిలుస్తుంది. రైట్. మళ్ళీ పాటలు బ్యాక్గ్రౌండ్ అదొకటి నడుస్తూనే ఆ పాటలు. ఎవడో థ్రిల్లర్ మూవీలో పాటలు పెట్టేది రొమాంటిక్ సాంగ్ అసలు. ఆ స్టార్టింగ్ సాంగ్ ఎందుకు అసలు అది వాళ్ళిద్దరికి అవసరమా? మాస్కింగ్ దట్. మస్తుదాలు విన్నావా పాటలు? అసలు ఆనంద బ్రహ్మలు విన్నావా పాటలు? థ్రిల్లర్ హారర్లలో నువ్వు పాటలు పెట్టినావు అనుకో ఎట్లా చెప్పాలి నీకు? ఇక అది ఇంకా బీజిఎం సాంగ్ అన్నా పర్లేదు కానీ ఇట్లా లిటరల్లీ ఒక రొమాంటిక్ డాన్స్ సీక్వెన్స్ పెడితే అది ఇంకా పనామా చేత ఒక ఐటమ్ సాంగ్ పెట్టేయాల్సి పీడా పోతుండే. అదే అయిపోతుండే. ఇంకా మళ్ళీ నాకు ఎక్కడ ఒళ్ళు మండుతుందంటే ఈ పిత్కంతా రెవల్యూషన్ కోసం అని చెప్పి ఆ ఎవడైతే ఫోన్ లో మాట్లాడుతుండో వాడికి ఒక మిస్టరీ. పోనీ వాడేమైనా తగలబెట్టిండా లాస్ట్ కి అంటే అది వాడు పట్టుబడి ఇట్లా నుంచుండు, చేతులు పట్టుకొని నుంచుండు లాస్ట్ కి. వాడు ఓ పెద్ద టెర్రరైజింగ్ అన్నట్టు. వాడు ఏం మీకాలి ఇట్లా చేతులు పట్టుకొని నుంచుండు. ఆ పనామా చేత 2 చప్పట్లు అంటారు, చంపదెబ్బలు తిన్నాడు అంతే. దానికి ఇడు బిల్డప్ ఆపరేషన్ బటర్ఫ్లై ఎండ్. అబ్బో బోగస్. నాకు ఎక్స్ప్లెయిన్ చేయ బోగస్, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటావు? ఎందుకు అవుతుంది? ఏమో అది ఓటీటీ కాంటెంట్ కరువు అయ్యి మాకు కావాలి కాంటెంట్ చేయండి. మళ్ళీ ఇది కూడా 2 గంటలే కదా. నువ్వు అన్నదే ఇది కూడా ఫిట్ అయింది ఆ మోడ్ లో అని ఆలోచిస్తున్నా. ఒక కాంటెంట్ చేసేయండి, 2 గంటలు పెట్టండి, వాచ్ టైం రిటెన్షన్ ఉండాలా అన్నట్టు ఇచ్చి పడేశారా ఇది మొత్తానికి? ఎందుకంటే నాకు ఎక్కడ కూడా నీ ఫేవరెట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా నచ్చినాయా నీకు? నీ ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, అంబియన్స్, ఎస్థెటిక్స్ చెప్పుకోదగ్గ ఏం లేదు స్పెషల్ గా. నథింగ్ స్టూడ్ అవుట్. నువ్వు యాక్టింగ్ లో కూడా నువ్వు చెప్పావు కదా, యాక్టింగ్ అయితే అక్రాస్ ద బోర్డ్ నీకు అన్కన్విన్సింగ్ గా ఉంది యాక్టింగ్ అంటే. అది ఎక్కడ పోతుంది నిజంగా? అది డైరెక్షన్ కి పోతుంది. అగైన్ నీకు ఇక్కడే తెలిసిపోతుంది. రావు రమేష్ ఎంతసేపు అయితే ఉండేనో అంతసేపు నీకు జర ఇంటెన్సిటీ కనబడ్డది. రైట్. వాడి డార్క్ సైడ్ కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న ట్విస్టెడ్ మైండ్ కానీ అవన్నీ జర నీకు అట్లా కనబడ్డాయి. అండ్ అగైన్ నీకు అక్కడ తెలుస్తుంది అది యాక్టర్ వల్లనే అని. డైరెక్టర్ చేసి మీకింది ఏం లేదు. అంటే నువ్వు మిగతా చూస్తే నీకు అర్థమైపోతుంది. అదే ఒక స్కిల్డ్ యాక్టర్ వాడు ఎట్లా డెలివరీ చేయాలి, క్యారెక్టర్ ఎట్లా చూపించాలి అనేది నీకు అక్కడ అర్థమైపోతుంది. రైట్. వీళ్ళందరూ ఈమె వకీల్ మేడం మాట్లాడుతుంది చూడు ఆ గుండాలతో, దానికి వాళ్ళు స్లో మోషన్ ఇచ్చిండ్రు. అరే ఈ పావల యాక్టింగ్కి నువ్వు స్లో మోషన్ ఇస్తే అది డిజర్వింగ్ ఉంటే ఇవ్వాలి కదరా అనిపించిందా నీకు? డిజర్వింగ్ అది నాకు డిజర్వింగ్ ఏది అనిపించలేదు దీంట్లో. లిటరల్లీ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తున్నాడు. ఒక కార్పొరేట్ మీటింగ్ అయ్యేసరికి నీకు ఏదైతే నీకు ఆఫ్టర్ టేస్ట్ ఉంటుందో డిస్గస్ట్, ఎగ్జాక్ట్లీ ఇంకా చచ్చినట్టు ఇది అవ్వాల్సిందే, అందుకనే అయ్యింది, జరిగింది, మన సంఖన ఆగిపోయినాయి 2 గంటలు లేకపోతే గంటన్నర మనం కావనుకోవాలి ఇంకా అని చెప్పి ఇట్లా బయటకు వస్తాం చూడు ఈ ఆఫీస్ మీటింగ్స్ నుంచి. అట్లానే అనిపిస్తుంది నాకు సినిమా అయ్యేసరికి. నాకు చాలా మటుకు తెలుసా అన్ని కూడా బేస్లెస్ అనిపించినాయి. అంటే సీన్ టు సీన్ కి మూవీ ప్రిమైస్ సంబంధం లేకుండా తీసినారు అన్నట్టు అనిపించింది. ఎవ్రీ టైం వాడు కిడ్నాపర్ దానికి ఫోన్ చేసి ఇంకో 15 లక్షలు తీసుకోవాలి, ట్రాకర్ ఎందుకు పెట్టినావు, ఇవన్నీ చెప్తాడు కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం వాడు పైసలు అడిగిన దానికి సెకండ్ టైం వాడు పైసలు అడిగేదానికి అసలు సంబంధమే లేదు. అదొక ఫ్రెష్ కాల్ లాగా చేస్తున్నాడు అది. దీని గుట్టి ఇంకొంచెం ఎక్కువ చెమట ఉండే అంతే. హీరోయిన్ కి మంచి కార్డియో చేస్తుంది, ఫుల్ ఉరుకుతుంది ఏమనంటే. అండ్ ఆ పిల్లలు పోయినప్పటి నుంచి గమనించలేదు అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఎక్కడం ఆపేసింది. ఫుల్ మెట్లే ఎక్కుతుంది దిగుతుంది అదేందో మళ్ళీ. అండ్ ఇంకోటి రియలిస్టిక్ గా చెప్తా నేను,
ఒక సొసైటీలో పిల్లలు గాయబైనంటే సొసైటీ అల్లకల్లోలం అవుతుంది. అది అసలు ఫుల్ అలర్ట్ చేసేయాలి మొత్తము. పిల్లలు కనపడట్లేదు, అందరు బయటకు వచ్చి ఓ చెయ్యేస్తారు. ఫస్ట్ పిల్లలందరినీ లోపల పట్టుకుపోతారు. అవును, అరే పిల్లలు పోయిందంటే ఎందుకు మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అని. అది ఓకే, అది అయిపోయింది. అట్లీస్ట్ ఒక 4-5 రారంటావా? అదొక 100 యూనిట్ల సొసైటీ కనబడుతుంది. అది ఈజీగా వస్తారు, 4-5 మొగోళ్ళు రారా? ఈజీగా వస్తారు. అరే ఏమైందమ్మా పాపం మీ ఇంటికి మొగ దిక్కు లేదు, సరే వాళ్ళు స్కీమ్ తోటి వచ్చినాయి అనుకో, కాలనీ చుట్టూ పోస్టర్లు ఏదో చేస్తారు కదా, కాపలాగా ఆడడం మొదలు పెడతారు. అండ్ ఆమె ఊరంతా తిరుగుతుంది, దొరుకుతలేరు అని. అవునా? నంబర్ 1. ఓకే సరే పక్కన పెట్టేసి అందరు గలీజ్గాళ్ళు అనుకుందాం. ఈమె పోయి అంటది పిల్లల సంగతి ఏమైందని దొరికిండు అంటది కదా, ఎవరితోటి? ఆ వైస్ ప్రెసిడెంట్ తోటి పైసలు దొరికిందంట అంటారా? అంటే వాడు అవునా నేను వచ్చి ఒకసారి కలిసి చూసిపోతా పదా అనడా? అవును అంటారా? అనడా? ఇంట్లో కుక్క పిల్ల పోయిందంటేనే దొరికింది అనగానే అవునా నేను వస్తా సాయంత్రం ఒకసారి కుక్క పిల్లని చూసి నాకు చాలా ఇష్టం నీ కుక్క పిల్ల అని వెళ్తారు. వాడు యాక్టింగ్ ప్రెసిడెంట్, వాడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏమని? క్రాస్ వెరిఫై చేసుకోవాలి, డబుల్ చెక్ చేసుకోవాలి. దొరికిందంటే ఇది కిడ్నాప్ కాదు, జెన్యున్ గా వీళ్ళు ఏదో ఆటలు ఆడుతున్నారు చిన్న పిల్లలు అని చెప్పి వీడు పోయి తిడతాడు, ఇట్లా చేయొద్దమ్మా తప్పు, అందరు చాలా మీ అక్క ఎంత టెన్షన్ పడ్డది తెలుసా, అది ఇది అని చెప్పి పోతాడు. అవునా? ఏం లేదు. దాని మీద ఇంకో థియరీ ఉందా నీకు? కొడతా నీ ముఖం థియరీ కాదు చెప్పేది నేను. ఫస్ట్ ఈడు కిడ్నాపర్ వచ్చి ఇట్లా 15 లక్షలు అంటే వాడు నేను చూస్తున్నా, నేను కన్నేసి పెడుతున్నా నీ మీద, నువ్వు ఏమి స్మార్ట్ ట్రిక్స్ ఏమి ఆడకు అంటే, నీకు ఆల్రెడీ ఒక పోలీస్ కాంటాక్ట్ ఉన్నాడు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నిజంగానే నిన్ను చూస్తున్నాడు అంటే నువ్వు వీళ్ళకి వాట్సాప్ మెసేజ్లు కొట్టి అరే పలానా స్టేషన్ లో రమ్మన్నాడు, ఇట్లా ఇది ఉంది అని చెప్పేసి అక్కడ బందోబస్తు చేపిస్తే స్టేషన్ లో ముందరే, జనరల్ గా రియలిస్టిక్ గా ఇట్లా అవుతుంది. వాడు నిన్ను చూస్తున్నా అన్నాడు గానీ నువ్వు ఇక్కడ నుంచి నీ పక్కనోడు ఇంకొకడికి వాట్సాప్ మెసేజ్ పంపుకొని అట్లా కమ్యూనికేట్ చేసి వీడికి ఏం తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ లో ఇంత సీన్ నడుస్తుందని? అది ఎంత లిటరలీ ఆన్ ద సర్ఫేస్ ఉన్నాయంటే అందుకనే మళ్ళీ బిలీవబుల్ అనిపించలే. ఇంకోటి, ఈ కిడ్నాపర్ గాడు ప్రతిసారి ఇట్లా 15 లక్షలు అనేసరికి నాకు ఏమి గుర్తుకొచ్చింది తెలుసా? యూట్యూబ్ లో ఈ మధ్య వీడియోల మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే ఒక మిడిల్ ఏజ్డ్ ఇండియన్ వాడు బిజినెస్ మెన్ సూట్ బూట్ వేసుకొని మర్సిడీస్ బెంజ్ లో కూర్చొని క్యా ఆప్కో భీ స్టాక్ మార్కెట్ మే ఇన్వెస్ట్ కర్నా చాహతే హై, आपके रिटर्न्स 1x से 2x, 2x से 10x, 10x से 50x इतना फुल इतना ऐड చేస్తున్నారు. मेरी सेमिनार ज्वाइन करिए, फनल ऐसा चलता है, मैं आपको एक्सप्लेन करूंगा, आप इन्वेस्टर स्ट्रैटेजी अप्लाई करो तो बस आप मेरी सेमिनार ले लीजिए, फ्री सेमिनार है. అదే గుర్తుకొస్తున్నా నాకు. ఇక మా వీడు 15 లక్షల మీద 15 లక్షలు ఒకటే రోజులో అట్లా 4 సార్లు అడిగాడు. అంతే స్కీమ్ ఇంకా ఎండ్ కాలే, లాస్ట్ చెప్తుంది కదా. లాస్ట్ ప్లాన్ ఏంటంటే నిన్ను కూడా కిడ్నాప్ చేసి మీ అక్క వచ్చిన తర్వాత ₹1,00,00,000 అడుగుతాం. ₹1,00,00,000 అసలు నీకెందుకు డైరెక్ట్ ఇంటికి తాళాలు అడగరా? ఎందుకు చెప్పేవాడిని? అందుకనే 90s మూవీస్ లో నాకు నచ్చేది ఒకటి ఏం తెలుసా, కిడ్నాప్ గానీ దొంగతనం గానీ ఏదైనా గానీ ఫస్ట్ ట్యాప్ చేసేటోళ్ళు ఫోన్ ని, ఫస్ట్ ఫోన్ ట్యాప్ చేస్తుండే, అక్కడే సగం కమ్యూనికేషన్ కట్ అయిపోయేది విలన్ది. ఇప్పుడు ఎట్లా అరే ఫోన్ ట్యాప్ చేసిన పోయిళ్ళు చాలుగాళ్ళు అని చెప్పి వాడు మొత్తం మళ్ళీ కొత్తగా ఏదైనా ఏదో ఒక అంగీనో లేకపోతే ఒక కర్చీఫో ఏదో ఇసిరేటోడు ఇంట్లో. ఇట్లా ఒక నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మొదలయ్యేది. అవును. ఇవాళ రేపు వచ్చే థ్రిల్లర్ సినిమాలు, మనం రివ్యూ చేసిన థ్రిల్లర్ సినిమాల్లో కూడా గమనిస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్ గా థ్రిల్ లేదు. ఆఫ్ కోర్స్ అది ఎందుకు లేదు అని ఆలోచిస్తే హాలీవుడ్ సినిమాల్లో వాళ్ళు థ్రిల్లర్స్ బాగా తీస్తారు. ఎందుకంటే ఒకటేంటంటే వాళ్ళకి రియల్ లైఫ్ లో కిస్సాలు చాలా ఉన్నాయి, ఇట్లా క్రైమ్, ఈ కిడ్నాపింగ్, సీరియల్ కిల్లర్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రీసెర్చ్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అన్ని కేస్ డాక్యుమెంట్ లో అన్ని ఉంటాయి, ఇట్లా వచ్చింది, ఇటు అట్లా చేసిండు, ఇది జరిగిందని చెప్పి ఓకే తీసి అదే రైట్ అని చెప్పి తీసి పెట్టేశారు. ఫార్గో అని అంత పెద్ద సినిమా, అంత పెద్ద టీవీ షో, రియల్ లైఫ్ లో జరిగిన కిస్సా అది. సో వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా చేసి పడేస్తారు. మనకేంటంటే మన సొసైటీలో జరిగే క్రైమ్ వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని మీద మనం స్పెసిఫిక్ గా రీసెర్చ్ చేస్తేనే మన సొసైటీకి నచ్చేటట్టు తగ్గేటట్టు థ్రిల్లర్స్ బయటకు వస్తాయి. మనోళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది నాకేంటంటే హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి అలాంటి థ్రిల్లరే దింపుదాం, ఈ హిట్, ద సెకండ్ కేస్, బేసిక్ గా బాడీ మార్క్స్ దొరికాయి, అక్కడ వరకు బాగానే ఉంటుంది కానీ దాని తర్వాత మొత్తం బిస్కెట్ అవుతుంది. సో ఆ రీసెర్చ్ అవసరం అంటాను. మన సొసైటీకి సంబంధించిన క్రైమ్ల పైనే మూవీ చేయాలంటే చైన్ స్నాచింగ్ మీద మనం ఏం చేయలేం, అర్థమవుతుందా? మన సొసైటీలో క్రైమ్ అయింది, సాల్వ్ కూడా అయింది అంటే చైన్ స్నాచింగ్, మహా అయితే బైక్ స్టీలింగ్, వీటిపైన నడుస్తుంది. హ్యావింగ్ సెడ్ విచ్
నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తా, మన ఎగ్జాంపుల్. హ్యావింగ్ సెట్ విచ్ మన దాంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ స్టోరేజ్ కూడా కేసులు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య. మన దగ్గర కూడా మంచి ఎడ్జీ కేసెస్ నడుస్తున్నాయి. నేను అదే అంటున్నా. Yeah. నేను ఒక కేసు చెప్తా. ఇప్పుడు ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ ఉంది, అవును, చూసినావా? యా, అందులో కూడా థ్రిల్లర్ పెట్టిండు సెకండ్ హాఫ్. అవును, ఆ కేసు ఉన్నదా? అవును, ఎంత మంచిగా ఉండే ఆ కేసు, యా, ఎంత మంచిగా చూపించి అన్ఫోల్డ్ చేయడం, ఎంత మంచిగా అన్ఫోల్డ్ చేసిండు. యా, వాడు మొత్తం కేసు తీసుకొచ్చి వీడికి కనెక్ట్ చేస్తాడు చూడు, అవును. ఎంత నీట్గా చేసిండు. నాకు అంత నచ్చలేదు. ఓకే, పక్కన పెట్టేసి నచ్చలేదా? ఖైదీ అనో కాకి అనో ఓ మూవీ వచ్చాయి, ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద మూవీ, కార్తీది. స్టోరీ ఏంటంటే నీకు క్లుప్తంగా చెప్తా. ఓ ఖతర్నాక్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి, దొంగతనం, దోపిడీ ప్లస్ మర్డర్లు అవుతుంటాయి. ఆ మర్డర్లు ఎట్లా అవుతాయంటే, ఇప్పుడు ఒకటి ఇంట్లో దోపిడీ అయిందంటే ఫ్యామిలీని ఘోరంగా నరికేస్తారు వీళ్ళు. అండ్ ఫర్ ద లాంగెస్ట్ టైం ఎవరు సాల్వ్ చేయలేకపోతారు ఈ కేసు. అసలు వీళ్ళు ఎవరు, రైట్, ఎట్లా దొంగతనం చేస్తుండ్రు, ఎందుకు చంపుతుండ్రు, ఇంత ఘోరంగా ఎందుకు చంపుతుండ్రు, ఏంది కథ అని. సో వీడికి ఇస్తారు కేసు. ఇక మెల్లిగా వాళ్ళు ఆ కల్ప్రిట్స్ కి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఫైనలీ ఆ కల్ప్రిట్స్ దొరుకుతారు. ఆ కల్ప్రిట్స్ ఎట్లా చేస్తున్నారు తెలుసా ఇదంతా? వీళ్ళు బేసికలీ యూపీ వాళ్ళు, ఎక్కడో నార్త్ వాళ్ళు ఉంటారు, రాజస్థాన్ వాళ్ళు ఎవరో ఉంటారు. వీళ్ళు లారీ డ్రైవర్. ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంచెం వేసుకొని పోతారు. రైట్, రైట్. ఆ వేసుకొని పోయినప్పుడు ఇలా నామో నిషాన్ దొరకద్దని చెప్పి మొత్తం చంపిపోతారు వీళ్ళు. ఓకే. అది చంపడం ఎట్లా అంటారు, ఘోరంగా చంపుతారు వాళ్ళు. అంటే కాళ్ళు చేతులు నరికేసి, ఇక తల నరికేసి అంతా. రైట్. వీడి కేసు ఎంత ఘోరమైన కేసు, ఇది ఎంత ఏ రేంజ్ వరకు వెళ్తుంది అంటే, ఈ ట్రూప్ చచ్చిపోతుంటది, అంత అవుతుంటది. ఫైనలీ వీడిని డీబార్ చేసేస్తారు. ఏంటంటే నీ వల్ల ఇంతమంది పోలీసు వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు పోతే పోయిండ్రు, ఎప్పుడో అప్పుడు దొరుకుతారు వాళ్ళు, అది ఇది ఏదో అట్లా. లాస్ట్ కి ఏమవుతాడు, వీడు ఒక లెజెండ్, ఫోక్లోర్ అయిపోతాడు వీడు. ఓకే. అది కూడా సేమ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ థ్రిల్లర్ మూవీ. సింపుల్ దొంగలు, ఆ బ్యాక్ స్టోరీ దాన్ని రివీల్ చేయడం, దాన్ని అన్ఫోల్డ్ చేయడం బ్యూటిఫుల్ గా చేస్తారు. ఓకే. సో మన దగ్గర కూడా ఉన్నాయి. ఈ రీసెర్చ్ చేసి ఇండియాలోనే వెతకాలంటే నీకు కుప్పలు దొరుకుతాయి. మన ఫోకస్ వచ్చి మన తెలుగు కదా, తెలుగులోనే అంటున్నా, కుప్పలు దొరుకుతాయి మన దగ్గర. నువ్వు శ్రీకాకుళం, వైజాగ్ ఏమో, నువ్వు విజయవాడ, రియల్ లైఫ్ కేసెస్ రీసెర్చ్ చేస్తే దొరుకుతాయి. నీకు ఏంటంటే, ఇది మనం మస్తు సార్లు చెప్పినాం, రీసెర్చ్ చేయరు ఎవ్వరు. ఒక ప్లాట్ లైన్ ని ఎట్లా ఎక్సైటింగ్ చేయాలి, ఎట్లా ఆ సస్పెన్స్ ని బిల్డ్ చేయాలో రాస్తే, బుక్ పేపర్ పైన రాస్తే సరిపోదు, రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎంత కాంప్రమైజ్ చేస్తున్నావు తెలుసా ఎండ్ ప్రోడక్ట్ కి. ఇప్పుడు చూడు, నేను జెన్యున్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా. నీకు కనబడుతుందో లేదో, మనం చీకట్లో రికార్డ్ చేస్తున్నాం కానీ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోలేము, అదొక పెద్ద బాధ మనకు. కానీ నాకు చాలా కోపం వచ్చింది, చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకంటే ఒక విధంగా నేను చెప్పినట్టు, ఒక ఏరియాలో జనరల్ టెంప్లెట్, జనరల్ ట్రోప్స్ నుంచి ఒక స్టెప్ కొంచెం బెటర్ గా తీసుకున్నట్టు అనిపించిన, లైక్ మొత్తం ఆ వరల్డ్ లోనే పెట్టి, ఎక్కువ బయట డిస్ట్రాక్షన్స్ లేకుండా, అండ్ ఆ కిల్లర్ ని కూడా లేకపోతే కిడ్నాపర్ ని కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేసే కంటే తొందరగానే రివీల్ చేసి, సో ఆ ఎలిమెంట్స్ అంతా ఒక విధంగా స్టెప్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. కానీ మిగతా అంతా చూస్తే అది 2 steps బ్యాక్ కాదు, 5 steps బ్యాక్ లాగా అనిపిస్తుంది. మొత్తం ఒక థ్రిల్లర్ సినిమా, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా ఉంటే ఇంకా దాన్ని ఏమనాలి, దాన్ని మొత్తం ఎఫెక్టే పోయినట్టు కదా అది. అండ్ చిన్నవి అంటే ఏమనుకుంటారో నాకు తెలియదు, ఆడియన్స్ ఇది చూడాలనుకుంటారా లేకపోతే ఆ ఆడియన్స్కి ఏం తెలుస్తుంది అనుకుంటారో తెలియదు. కానీ చిన్నవి వాళ్ళు లాస్ట్కి ఛాయ్ అంతా పడింది మీద. నువ్వు ఒక వాచ్మెన్వి, రైట్? ఓకే, ఆ లాస్ట్ సీన్ చెప్తున్నా. సొసైటీలో పిల్లలు గాయపోయినరు, ఓకే, పని మనిషి, మాలిక్ అందరు తిరుగుతున్నారు పైకి, వీడు కూర్చొని జోకులేస్తాడా వాచ్మెన్ గాడు? నేను ఉండుంటే ఆ సిచ్యువేషన్ వాడు జోకులేసిన పచ్చకాడ కొడుతుండే. నేను అరే నేను మజాక్ అనిపిస్తుందా నీకు, ఏంది నువ్వేనా చేసింది, ఫస్ట్ పోలీసు వాళ్ళు ఈయన పట్టుకోబో అంటుండే. వీడే ఊకే నవ్వుతుండు, ఫాల్తుగాడు, ఈయన పట్టుకోబోండి అని అంటుండే. ఆ డ్రైవర్ కూడా ఎంత నాన్షాలా అంటున్నాడు, మేడం ని తీసుకురాలా మా గంటలో, నేను పోతానంట. అరే నీకు అర్థమవుతుందా, అరే మనం 2 steps బ్యాక్ వద్దాం రా భయ్ డేవిడ్ గా. నీకు అర్థమవుతుందా మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నామో? ఆ పోలీస్ ఆ కానిస్టేబుల్ ని వేస్ట్ చేసిండ్రు మన ప్యారిస్ దోస్త్. వాడు ప్యారిస్ కి వెళ్ళి వచ్చిండు పాపం అర్జెంట్ గా, వాడిని వేస్ట్ చేసిండ్రు. వాడు ఎక్కడైనా వాల్యూ యాడ్ చేసిండ మొత్తం పిక్చర్ లో? ఎక్కడ అంటే ఇంకా ఈ తండ్రిని పట్టుకొని, డేవిడ్ ని పట్టుకొని 4 చితకబాదాడు బయటకు, అంతే. అది వాడే కాదు, నువ్వు ఎవరిని పెట్టినా చేస్తుండే ఆ పని. ఇప్పుడు వాడు ఉన్నాడు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అయింది. వాడికంటే ఎక్కువ దోశ బట్టరా, పెసరెట్ బట్టరా అని చెప్తుండే. వాడికంటే ఎక్కువ వాడు జైల్లో అరిచిండు, అరే డేవిడ్ ఏంట్రా నువ్వు ఇక్కడ అన్నాడు. వాడి వాల్యూ యాడ్ ఎక్కువ ఉండే అనిపించింది నాకు. అరే వాల్యూ యాడ్ అంటే నువ్వు స్టోరీకి చేయబోయే యాడ్ ఎడిషన్, సీన్ కి కాదు. అవును, అది సీన్ కి యాడ్ చేసిండు వాడు.
వాడు ఒక డైలాగ్ అంటాడు, వాడు ఇక్కడి నుంచైనా వాడు టేక్ ఓవర్ చేస్తాడేమో అనుకున్నాను నేను. ఏది నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది కానీ కాకి ఎందుకో నమ్మబుద్ధి కాదు, కాకి బట్టలు నమ్మబుద్ధి కావట్లేదు అంటాడు. వాడు అక్కడి నుంచైనా టేక్ ఓవర్ చేస్తాడు అనుకున్నా. వాడు ఇంటరాగేషన్ ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళాడు, లేకపోతే వాడు తెలివి వాడు ఏదో వాడిని ఇట్లా కన్ఫ్యూజ్ చేసి వాడు పక్కకి వెళ్ళి డేవిడ్ అంటూనే ఉన్నాడు. వీడు ఒక్కసారి కూడా అడగడంట, అరే వాడు నేను డేవిడ్ ఎందుకు అంటుండ్రా అని. ఎంత వీక్ ఉన్నది ఆ సీన్ చెప్పు. ఇంకోటి నేనేం గమనించా అంటే బ్రో, మనం కొన్ని సినిమాలు చూస్తాం, కొన్ని సినిమాలు బాధపడతాం, కొన్ని సినిమాల్లో వేరే రకంగా కెలుగుతాయి మనల్ని, రివ్యూస్ వేరే రకంగా బయటకు వస్తాయి. రాధేశ్యామ్, లవ్ స్టోరీ, అబ్బా కపటదారి. కపటదారి ఆఫ్ కోర్స్ కపటదారి మన బ్రేకింగ్ ఇచ్చింది, మనకు బ్రేక్ ఇచ్చిందంటే కపటదారి ఇచ్చింది. యా, సో ఇలాంటి సినిమాలు కిలాడి, ఇలాంటి సినిమాలు చూస్తే ఒక రకంగా కెలికినట్టు అవుతుంది. ఆ రివ్యూలో కూడా ఒకలాంటి ఫ్యూయల్ ఉంటుంది దాని వెనకాల. ఎంతైతే మనము అన్బయాస్డ్ గా, ఎంతైతే మనం మెరిట్ కి తగ్గినట్టు చేద్దాం అనుకుంటామో అంత గెలుగుతాయి అప్పుడప్పుడు ఇవి. కానీ ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఈ బటర్ఫ్లై లాంటి సినిమాలు వేరే రకంగా కెలుగుతాయి. అసలు ఏదో కుక్కలు కూడా మురుగుతున్నాయి, అర్థం చేసుకో. అవి కూడా చూసి వచ్చినాయి బటర్ఫ్లై. అదే నీ అవ్వ. కొన్ని సినిమాలు ఎట్లా కలుగుతాయంటే అసలు చెప్పడానికి కూడా అసలు చెప్పబోద్ది కాదు. అది ఎక్కువ అంటే చెప్తే రెస్పెక్ట్ ఇచ్చినట్టేమో అనిపిస్తుంది. అసలు నిజంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నువ్వు ఎంత నువ్వు చెప్పు, దాన్ని ఏమని చెప్పగలుగుతావు, ఎంత పోగొడతావు, ఎంత తప్పు చేసినవరా అంతే. అదే తప్పు అంతే. అదే నువ్వు ఆఫీస్ మీటింగ్ల మీద ఎంత ఏడ్చుకున్నా ఎవడైనా అదే చెప్తాడు, అరే మళ్ళీ రేపు వచ్చేదే మళ్ళీ సేమ్ మీటింగ్ ఉంటుంది డైలీ స్టాండ్. నువ్వు ఇప్పుడు ఏడ్చి కూడా ఏం లాభం. దీంట్లో ఒక్కటే కళ్ళల్లో కారం కొట్టినట్టు ఎక్కడ మొదలైంది తెలుసా నాకు, మూవీ స్టార్టింగ్ లోనే ఒక బటర్ఫ్లై చూపించిండ్రు. ఓకే, ఇక ఆ బటర్ఫ్లై చూపిస్తూనే ఉన్నారు. గచ్చిబౌలి టు మణికొండ అన్ని తిరిగింది ఆ బటర్ఫ్లై. ఆ బటర్ఫ్లై ఎట్లా తిరుగుతుంది అంటే, అది నేను లిటరల్లీ ఫాలో అయినా. కొన్ని హోండా సిటీల కంటే ఫాస్ట్ వెళ్తుంది ఆ బటర్ఫ్లై, మెట్రో కంటే ఫాస్ట్ వెళ్తుంది ఆ బటర్ఫ్లై. ఇక సూపర్ బటర్ఫ్లై, సూపర్ సానిక్ బటర్ఫ్లై ఉండేది. ఓకే, వెళ్ళింది. తీరా వేసి ఇది ఏం బీకింది ఈ బటర్ఫ్లై అంటే, పోయి ఆ బిల్డింగ్ పేరు బటర్ఫ్లై అని చెప్పింది. ఏమనాలి చెప్పి. ఇక నాకు అది చూస్తుంటే ఏం గుర్తుకొని తెలుసా, ఇదేదో నేను యానిమల్ ప్లానెట్ స్పెషల్ చూస్తున్నా. దిస్ స్పెషల్ క్రీచర్ ఫ్లైస్ ఫ్రమ్ గచ్చిబౌలి టు మణికొండ. వాడెవడు? ఎవ్రీ ఆఫ్టర్నూన్. రిచర్డ్ ఆటన్బర్గ్, ఇంకోటి స్టీవ్ ఆస్ట్రేలియన్ పోయాడు. వాళ్ళు గుర్తుకొచ్చారు. ఫ్లైస్ ఫ్రమ్ గచ్చిబౌలి టు మణికొండ ఎవ్రీ ఆఫ్టర్నూన్. You have seen the butterfly blossom from a caterpillar in just 23 hours. అక్కడే గెలికిను ఆయన. అక్కడ స్టార్ట్ అయింది. సరే, అరే నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చినావు రా ఈ బటర్ఫ్లై అని, చూద్దాం రా ఏం చేస్తావు ఈ బటర్ఫ్లై గురించి. నాకేమనిపిస్తుంది అంటే, మనం ఎంత విఎఫ్ఎక్స్ లో గూగుల్ మ్యాప్స్ దంచుతున్నారని మనం మొత్తం వీళ్ళు సరే మ్యాప్స్ వదిలే బటర్ఫ్లై చూడు, గూగుల్ స్ట్రీట్ వ్యూ చూపిస్తాం మీకు అని చెప్పి, బటర్ఫ్లై వ్యూ బటర్ఫ్లై వ్యూ చూపిస్తామని. ఆహా, పోయి ఫుల్ బటర్ఫ్లైస్ వచ్చినాయంట ఆ పేర్లకి వెళ్ళి. సో నువ్వు అంత హైప్ చేసినావు, నువ్వు మూవీ పేరే బటర్ఫ్లై పెట్టినావు కదా. రైట్. నువ్వు ఇప్పుడు మన సొసైటీ గురించి జర నువ్వు మ్యాటర్ ఎక్కడని చెప్పాలి కదా, అది చెప్పలే. లేదు, అర్థం లేని సీన్లన్నీ పెట్టినావు కామిక్ రిలీఫ్ అని. ఏంది, ఈ ప్రెసిడెంట్ కూర్చొని ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్ట. రైట్. అదొక దరిద్రం. దీంతో నీకు ఏం ఉద్ధరించినవురా? వాట్ హ్యావ్ యూ ఉద్ధరించుడు? నథింగ్. స్టోరీకి ఏం కాంట్రిబ్యూట్ చేసినవురా? నథింగ్. అది ఆఫీస్ మీటింగ్ లో నీకు ఇప్పుడు నీకు బ్రహ్మ రహస్యం చెప్తా. అందరు రావడానికి వెయిట్ చేస్తారు కదా, అప్పుడు సొల్లేసుకుంటుంటారు. సో హౌ వాజ్ యువర్ వీక్, అది నీకు బ్రహ్మ రహస్యం చెప్తా. ఆ సీన్ మక్కి టు మక్కి కాపీ తెలుసా? అవునా? Z5 లా ఒక హిందీ వెబ్ సిరీస్ వచ్చింది. వెబ్ సిరీస్ పేరు సన్ఫ్లవర్. అబ్బో, అవునా? సునీల్ గ్రోవర్. రణ్వీర్ షోరే ఉంటాడు. రణ్వీర్ షోరే, సునీల్ గ్రోవర్, మంచి యాక్టర్లు ఉంటారు. రైట్ రైట్. యాజ్ ఇట్ ఈస్. అవునా? యాజ్ ఇట్ ఈస్. ఇలాంటి రెఫరెన్సెస్ మీకు ఇంకెక్కడ దొరుకుతాయా? దొరకవు. అందుకనే ఇదే థైగ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్రొఫెషనల్ రివ్యూ ఇది. మనకు అన్ని తెలుసు. దే కాంట్ ఎస్కేప్ థైగ్యాప్. అన్నిటి మీద కన్ను ఉంచుతాం. వాచింగ్. నా ఫేవరెట్ నావెల్ ఒకటి ఉంది, ఎన్ ఇయర్ టు ద గ్రౌండ్. జేమ్స్ హాడ్లీ చేస్తుంటది అది. ఓకే, దట్స్ వాట్ వీఆర్. అది సన్ఫ్లవర్ వెబ్ సిరీస్ కి వెళ్ళి సేమ్ ఇదే ఉంటది. నలుగురు ఉంటారు టిపికల్. ఓకే, ఆ టిపికల్ సొసైటీ ప్రెసిడెంట్స్ వీళ్ళు కూర్చొని ఎవరికి ఏ ఫ్లాట్ ఇచ్చే ముందర వీళ్ళు కూర్చొని ఓనర్ తో పాటు ఇంటర్వ్యూ చేస్తారు. అయితే ఇద్దరు పిల్లలు వస్తారు. ఇక అదంతా ఉంటది ఏదో. పోని ఆ మీటింగ్కి వెళ్ళి వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే రాలేదు. అదొక వేస్ట్. ఇట్లా ఏం చెప్పాలో నేను అంటే చెప్తున్నా కదా, మసాకర్ ఇస్ ఏ అండర్ స్టేట్మెంట్ అంట నేను.
అంత హారబుల్ ఉండేది. నాకు నిజంగా కోపం వస్తుంది తెలుసా. యా ఇదే జానర్ టైప్ మూవీ నాకు ఇదివరకు నచ్చిన తెలుగు సినిమా, ఇది చాలా మందికి నచ్చలేదు కానీ నాకు నచ్చింది ఫిల్మ్ మేకింగ్ వైజ్. అనుకోకుండా ఒక రోజు అరే ఏం మాట్లాడుతున్నావు, యాక్చువల్లీ చాలా మందికి నచ్చలేదు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు, అదే కదా దేవుడు వస్తున్నాడు క్లైమాక్స్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ కానీ క్లైమాక్స్ నచ్చలేదు పిచ్చోళ్ళు. అది ఇట్ వాజ్ అహెడ్ ఆఫ్, అంటే నచ్చలేదు అంటూ అదే ఇట్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఆ మూవీ. ఫిల్మ్ మేకింగ్ వైజ్ అయితే ఎంత టైట్ గా ఉండే అంటే సీన్ టు సీన్ ఆ మూవీ. కాదు నువ్వు ఆ మూవీ చాలా చూస్తున్నప్పుడు ఇష్టం మూవీ. నీకు నిజంగా అనిపిస్తుంది అవును ఏమైనా 3 రోజులు అని. అవును, అండ్ ఇంకా అందులో హర్షవర్ధన్ ఉంటాడు. అసలు హర్షవర్ధన్ వదిలేసి కిల్లర్ టాక్సీ డ్రైవర్ ఏం చేస్తాడు, మంచి ఇది జగపతి బాబు కిల్స్ ఇట్. వాడు ట్రై కొడుతూనే ఉంటాడు చార్మి పైన. అవును, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ మిస్టీరియస్ క్యారెక్టర్ వాడు బెగ్గర ఉంటాడు చూడు, వస్తున్నాడు అని చెప్పి ఇట్లా గీతలు రాస్తుంటాడు. వాడు ఒక ఖతర్నాక్ హిందీ యాక్టర్, వాడు థియేటర్ యాక్టర్ వాడు. ఓకే, ఆ సేమ్ ట్రూప్ వాళ్ళు అయితే తీసారు ముందర. అవును తెలుసు, అయితేలో కూడా ఉంటాడు వీడు. అవును, అరే ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూవీ. ప్రతి క్యారెక్టర్ అందరు దగ్గరకు వస్తారు ఆ మూవీలో, అందరు కలిసి ఫైనలీ ఆ క్రైమ్ సాల్వ్ అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ లో కనెక్షన్ ఎంత మంచిగా పెట్టిండు చూడు. ఆ టాక్సీ డ్రైవర్ వాడు ఎంపీస్నోడు ఉంటాడు, వాడికి రూపాయి లెక్క కావాలి. నాకు ఆ మూవీ చాలా హై రీవాచబిలిటీ ఉంది. ఆ మూవీ ఎన్నిసార్లు చూడొచ్చు, బోర్ కొట్టదు. అది ఎగ్జాక్ట్లీ నా పాయింట్. ఎంత నీట్ గా, అది కూడా అంతే నువ్వు అన్నట్టు ఆ యూనివర్స్ అంటావు చూడు, మొత్తం ఆ బిల్డింగ్ లోనే జరుగుతుంటది మ్యాటర్ అంతా. ఆ బిల్డింగ్ పార్టీ ఇది ఇక్కడే తిరుగుతుంటది కరెక్ట్. సో అట్లా తీయాలో నువ్వు. ఇక్కడ ఏమున్నది చెప్పు నాకు. వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ ద జానర్ యు ఆర్ మేకింగ్ ద మూవీ, నేను చాలా హర్ట్ అవుతా. అది ఒకవేళ రెస్పెక్ట్ చేయకపోతే హర్ట్ అవ్వచ్చు. నాకు డిస్రెస్పెక్ట్ కంటే కన్ఫ్యూజ్డ్ అనిపించింది నాకు. అది నేనైతే హాలీవుడ్ ట్రీట్మెంట్ మధ్యలో మన సొసైటీ ట్రీట్మెంట్ మధ్యలో ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకోటి కామిక్ రిలీఫ్ పెట్టడంలో, పాటలు పెట్టడంలో అది ఇంకోలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్ గా ఉంది ఈ థ్రిల్లర్ జానర్ ట్రీట్మెంట్ అనేది? మేబీ అది మెచ్యూర్ అవుతుందో లేకపోతే సీజనింగ్ నడుస్తుందో దానికి ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఆఫ్ ద బ్యాట్ చెప్తున్నా కదా, ఈ సోషల్ మెసేజ్లు కూర్చోడం కూడా నాకు ఇష్టం లేదు. వాడు కూర్చొని వాడు గంజాయి పెంచుతుంటాడు ఇంటి లోపల, వాడిని పట్టిస్తారు. ఏ ముద్ర ఇచ్చినవారు వాడిని పట్టించి నో పాయింట్, అసలు జీరో వాల్యూ యాడ్ టు ద స్టోరీ. ఆ మొత్తం బిల్డింగ్ కి చిల్ తగ్గింది. అది కూల్, బట్ లాస్ట్ కి డైరెక్టర్ ఏం చేసినాడు, ఎవరికి పొందింది వాడు కూల్ కాదు ఈ బిల్డింగ్ లో, అందరు బోరింగ్ వాళ్ళు. ఒక్క కూల్ గాడు ఉండే వాడిని కూడా గెంటేసినాం మేము. అది అట్లా ఆ ప్రెసిడెంట్ అఫైర్ చూపించి ఏం అర్థమైంది మనకి, పాయింట్లెస్, జీరో వాల్యూ. ఇది కనుక ఎవడైనా వచ్చి ఇది క్యారెక్టర్ లేయర్ అన్నాడు అనుకో, కొళ్ళు మడుతుంది. ఇంకోటి, ఈ ప్రెసిడెంట్ ని కరెక్ట్ గా ఎక్కడ వాడు ఉండొచ్చు, ఎప్పుడైతే ఆ సీసీటీవీ కెమెరా వాడు ఎలుకలు కొరికేసినాయంటే వాడు దాన్ని సీరియస్ చేస్తుండొచ్చు. ఈ ఎలుకల ప్రాబ్లం చాలా ఉన్నది సార్, మన క్యాంపెయిన్ లో ఈసారి మనం ఎలుకలు చంపుతామని చెప్పి ఓ నారా తీయండి, అది కామిక్ రిలీఫ్ పెట్టినాం అంటే అర్థం పడదాం ఉన్నది. రైట్, అంటే బోగస్ నిజం చెప్పు, నాకే ఐడియాస్ వస్తాయా లేకపోతే అసలు ఎవరైనా దీన్ని కొట్టేస్తున్నారా? లేదు, నాకేమనిపిస్తుంది అంటే నిన్న ఒక స్క్రీన్ రైటర్ లాగా పెట్టి నీ టాలెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేయాలని బేసిక్ గా నేను డిసైడ్ అయ్యాను. నువ్వు డిసైడ్ అవ్వడం కాదు బోగస్, ఐఎమ్ టెలింగ్ దట్. నేను చెప్తున్నా, ఎందుకు ఇట్లా రాయలేకపోతున్నారు, ఎందుకు ఇట్లా చేయలేకపోతున్నారు? ఎక్స్పోజర్ తక్కువ ఉండి అంటావా? ఎందుకంటే మనకి ఐడియాస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి ఎక్స్పోజర్ మనం చాలా చూస్తాము, ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో చాలానే చూస్తున్నాం. టీవీ షోస్, మూవీస్, డిటెక్టివ్ నావెల్స్ చదివాము, ఇవన్నీ చేసాం కాబట్టి మనకి కొంచెం అట్లీస్ట్ ఆ ట్రోప్స్ అనేది అర్థమవుతుంది. దీన్ని కనీసం ఎట్లా బెటర్ గా చేయొచ్చు అనే దానికి మనకి వేరే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ రిసర్చ్ దగ్గరికి వస్తుందా? నాట్ ఇనఫ్ రిసర్చ్. నువ్వు ఒక థ్రిల్లర్ జానర్ మీద సినిమా తీస్తున్నావు అంటే ఎన్ని థ్రిల్లర్లు చూసినావు, అవి నీ సొసైటీకి, నీ కల్చరల్ సెటప్ కి మ్యాచ్ అవుతుందా లేదా అది చూసుకున్నావా? నా డౌట్ ఏమొస్తుంది తెలుసా, ఇప్పుడు ఎట్లయితే యూట్యూబ్లలో ఇన్వెంటరీ వీడియోస్ ఇస్తారు చూడు, అట్లా ప్రొడక్షన్ హౌస్ ఇన్వెంటరీ మూవీస్ ఇస్తారేమో అని డౌట్ వస్తుంది. అంటే ఎక్స్ప్లెయిన్ టు ది ఆడియన్స్ వాట్ అంటే ఇన్వెంటరీ వీడియో అంటే ఇప్పుడు ఉంటాయి చూడు, 5 things that short guys go through, right, 10 ways to cheat your boyfriend, ఈ చెత్త అంతా ఉంటుంది చూడు. అదేనా కదా ఓటీటీ నుంచి ఇదేమైనా రిక్వైర్మెంట్ వచ్చిందా? ఏమో 2 గంటల్లో చేసి పడేయండి అట్లా. అండ్ ఓ పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు ఎట్లా కుదిరితే అట్లా వేసేసి ఇచ్చేసేయండి, జస్ట్ 1 month ఉంది మీ దగ్గర అంటారా? అంటే ఉట్టి పైసల కోసం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీకు పైసలు ప్రాబ్లమే లేదు. అంటే ఒక ప్రాబ్లం ఉంది, నేనైతే తప్పానా? ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు చేసుకో, తప్పు పోతే తప్పు పోయింది, వస్తే నచ్చింది. ఎందుకంటే ఇంకోటి కూడా ఉన్నది ఓటీటీలు, అది వాళ్ళది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ లిటికేషన్లు వాళ్ళ ఇవి ఉంటాయి.
కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇందులో ఎక్స్పెరిమెంట్ కూడా చేసినట్టు అనిపించలేదు. ఇది ఒక ఎక్సెప్షన్. ఓవరాల్ యాక్టింగ్ చూసావు కదా ఎట్లా అసలు కనెక్షన్ లేకుండా అట్లా ఉండే అది. ఇది వాళ్ళు జూమ్ పైన చేసినా అయిపోతుండే అనిపిస్తుంది. చెప్తున్నా అంత ఉండే యాక్షన్ ఇందులో, వీళ్ళు ఇది జూమ్ లో చేసినా కానీ అయిపోతుండే. యా సో అట్లా ఉండద్దు ఒక నా ఎక్స్పెరిమెంట్. డౌట్ అయితే అదే, మేబీ ప్రొడక్షన్ హౌసెస్ కి ఓకే మనం మెయిన్ గా ఒక 5 మూవీస్ ఇస్తాం ఈ ఇయర్, మిగతావన్నీ ఏదో అట్లా తీసి పడేస్తాం జస్ట్ సో దట్ ఒక రోలింగ్ రొటేషన్ ఉంటది కదా, సో దట్ కాన్స్టెంట్ గా ఉన్న ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఏదో పని ఉంటది అది ఇది అన్నట్టు. ఐ డోంట్ నో, నాకు తెలియదు దాని ఎకనామిక్స్ ఏంది, దాని బిజినెస్ సైడ్ ఏందో తెలియదు. నాకు కూడా తెలియదు. కానీ ఎక్స్పెరిమెంటేషన్ కే బడ్జెట్ ఉంది అంటే వైల్డ్ గా ఎక్స్పెరిమెంట్ చేయండి. దీనికి ఎంత బడ్జెట్ ఉంది? ఒక డర్టీ మైండ్ తో ఎక్స్పెరిమెంట్ చేయండి. నిజంగా ఎందుకు ఇంత చేతులు కాల్చుకోండి, క్లీషేడ్ గా అదే చేతులు కాల్చుకున్నట్టు చేసుకోండి. నేను సలీం జావేద్ ఇంటర్వ్యూ చూస్తుండే ఇవాళ్ళే, ఇన్ఫాక్ట్ ఐరానికల్లీ. సలీం జావేద్ తెలుసు కదా, షోలే రాసిండు. అంటే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అది ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాన్సెప్ట్ మొత్తం సలీం జావేద్. ఆయనను అడిగింది ఎవరో, బాలీవుడ్ లో స్టోరీలు ఎందుకు రావట్లేదు అని, మంచి స్టోరీలు ఎందుకు రావట్లేదు, నువ్వు గెస్ కొట్టు ఆన్సర్ ఏందో. మేము రాసిన ఆపేసినామని చెప్పి కాదు, లేదు అంత గలీజ్ ఇయ్యలేదు, చాలా మంచిగా ఇచ్చిండు, అందుకనే తీసుకొస్తాను. నేను గలీజ్ ఎగ్జాంపుల్ చెప్పబోగా. నువ్వు ఎగ్జాంపుల్ ఎత్తావంటే ఏదో ఇట్లాంటి ఏదో ఉంటుంది అనుకున్నా. ఏమన్నాడు తెలుసా, ఈ మధ్యకాలం రైటర్లు చదవరు. సో ఈ కమ్స్ బ్యాక్ టు దట్ పాయింట్. చదవరు. నువ్వు చదివితే నీ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అవును, నువ్వు చదవకుండా నేను ఉట్టిన క్రియేటివిటీతో రాసేస్తానంటే నువ్వు రాస్తావేమో స్టోరీ, కానీ ఆ స్టోరీ ఒక మూవీ లాగా అవుతుంది అన్న గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మూవీ కోసం రాసే స్టోరీలు వేరేగా ఉంటాయి, దాని స్క్రీన్ ప్లే వేరే, దాని నారేటివ్ వేరే ఉంటుంది, దాని టోన్ వేరే ఉంటుంది. బుక్ రాసే స్టోరీ వేరేగా ఉంటుంది. సో అగైన్ నువ్వు స్టోరీ రాస్తున్నప్పుడు నీ నెత్తిలో ఉండాలి అది క్లారిటీగా, ఏంటి ఈ స్టోరీ టోన్ ఇది, సో ఈ టోన్ లో చెప్పాలంటే ఈ స్టోరీని మూవీ లాగా తీయచ్చు, నాకు 3 గంటలు కావాలి. లేదు ఈ స్టోరీ ఇది, ఈ స్టోరీని తీయాలంటే దీన్ని వెబ్ సిరీస్ లాగే తీయాలి, దీనికి నాకు 10 గంటలు కావాలి. లేదా నాకు షార్ట్ ఫిల్మ్ లో తీసేస్తా, ఈ స్టోరీకి ఓ పెద్ద హంగామా చేయాల్సిన అవసరం లేదు. అది నువ్వు చదువుతున్న కొద్దీ యూ విల్ అండర్స్టాండ్. ఇది ఆయన అంటున్నాడు, నేను నువ్వు అంటలేము. అండ్ ఈయన ఎవరు, క్రెడిబుల్ ఒక రినౌండ్ వెటరన్ రైటర్ ఈయన, ప్రొఫెషనల్ మనలాగా. ఓకే, అయితే ఇంటర్వ్యూర్ ఎంత ఫాల్తూ కాడో చూడు. మరి మీ పిల్లలు చదువుతారా అని అడిగాడు. ఎవరు, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహెల్ ఖాన్ చదువుతారా అని అడిగాడు. వాళ్ళకేం పుట్టింది, వాడు అదే అన్నాడు, అరే మా పిల్లలు యాక్టర్లు రా. గ్రేట్ మీడియా. ఇట్లున్నది మన పరిస్థితి. అరే మెరిట్ ఏడున్నదో చూడరా నాయన. ఇప్పుడు ఐ టెల్ యూ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. జాతిరత్నాల్ డైరెక్టర్ ఉన్నాడు అనుదీప్, ఈజ్ ఎ స్టోరీ రైటర్ అండ్ ఇది హీఈస్ నోన్ టు బి ఎ రేషియస్ రీడర్. దొరికిన బుక్కులు చదువుతాడు ఆయన, అండ్ నీకు అది అవుట్పుట్ లో కనబడుతుంది. సిమిలర్లీ రాజమౌళి ఉన్నారు, ఆయన ఫాదర్ ఈజ్ ఎ తెలుగు లిటరేచర్ సంబంధించిన ఆయన. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ టీచర్ అండ్ హీ ఈజ్ అగైన్ వొరేషియస్ రీడర్. సేమ్ థింగ్ మన అలవైకుంఠపురంలో డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్, వీళ్ళందరూ బాగా చదువుతారు. వాళ్ళు దొరికింది చదువుతారు. నీకు చదవడం వల్ల నీకు అర్థమవుతుంది, అరే ఇదా నారేటివ్, అరే నాకు ఇది గ్రిప్ అయింది, ఓహో ఇట్లా నేను కూడా చెప్తా, లేకపోతే అట్లీస్ట్ ట్రై చేస్తా. నీకు వెల్ రీసెర్చ్ సినిమాల్లో ఆ తేడా తెలిసిపోతుంది. లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ కి 4 ఏళ్ళు రీసెర్చ్ చేశారు. నీకు ఆ సినిమా చూస్తే అర్థమైపోతుంది, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపిస్తుంది నీకు రీసెర్చ్, క్వాలిటీ, ఎఫెక్ట్, అవుట్పుట్. ఇంకేముండే మన బ్లాక్ ఫ్రైడే, అవైతే నువ్వు టచ్ చేయకు, సజాయ కాలపాని, ఇట్లాంటి సినిమాలు వెల్ రీసెర్చ్, నీకు తెలిసిపోతుంది అసలు. అండ్ వాళ్ళు రీసెర్చ్ స్టోరీ ప్రకారంగా చేయరు. ఇన్ఫాక్ట్ నాకు అనుకోకుండా ఒక రోజు కూడా ఒక వెల్ రీసెర్చ్, ఇంకా అది ఒక ఎక్స్పెరిమెంట్ అసలు ఆ జానర్ లో, అది ఒక వైల్డ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అండ్ దట్ మూవీ నాకు అయితే కూడా చాలా ఇష్టం. అనుకోకుండా ఎందుకు అంటున్నానంటే దీంతో ఎంత ప్యారలల్స్ ఉన్నాయని ఈ సినిమాతో. రైట్ దానికోసం అయితేలో కూడా ఆ ట్విస్ట్ మస్తు ఉంటది. అయితే ఇస్ ఈవెన్ బెటర్. అయితే పర్ఫెక్ట్ అసలు, ఆ ట్విస్ట్ బ్యూటిఫుల్ ఉంటది. వాడు యాక్చువల్ లోనే లేపొస్తారు. అయితే ఈవెన్ బెటర్, బ్రిలియంట్ ఉండే ఆ మూవీ. సో అదే నాకు ఈ రివ్యూ అంతా నేను ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాను. బటర్ఫ్లై తప్పితే 35 వేరే సినిమాలు అది అవి చూడండి పోయి, ఇది చూడక్కలే. లేదు చూడాలి, మీరు కూడా చూడాలి, మేము ఒక్కడమే చూడాలా, మీరు కూడా చూడాలి. రివ్యూ చేసాం కదా, చూడాల్సిందే. చెప్పు నువ్వే చెప్పు, ఇక నా వల్ల ఐఎమ్ అవుట్. ఐఎమ్ ఆల్సో అవుట్ బ్రో. అంతే, బటర్ఫ్లై వచ్చింది. బటర్ఫ్లై తెలుసు కదా, లైఫ్ స్పాన్ ఎక్కువ 1 డే. క్యాటర్ పిల్లట్ బటర్ఫ్లై ఒక రోజు మోజు, దాని తర్వాత అయిపోయింది. సో అంతటితో ఈ రివ్యూ కూడా సమాప్తం. సో ఇప్పుడు గచ్చిబౌలి టు మణికొండ నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా?
అబ్బా! అడగకురా నువ్వే చెప్పుకోపో. మొదలుగా ఆ! గుణపాఠం ఏంటంటే హైర్డ్ హెల్ప్ చూసుకునేటప్పుడు ముందు వెనకాల చూసుకొని వీళ్ళకి సంబంధం ఉందా లేదా ఆ! క్లారిఫై చేసుకోవాలి. ఆ! ఇంకోటి ఏంటంటే వాళ్ళే వచ్చి ఆ అమ్మగారు నాకు మీకు ఈ అవసరం ఉంది కదా, నాకు ఈ డ్రైవర్ తెలుసు, ఆ! నాకు ఈ వాచ్మెన్ తెలుసు అంటే సచ్చిన అలా నెవర్. ముక్కు మొహం తెలియనివాడు. ఈ పనిలో సౌత్ ఇండియన్, ఆ! ఆ పనిలో బీహారోడు, బీహారోడు. వేరే పనిలో ఒరిస్సా వాడు, అట్లా అస్సలు సంబంధం లేకుండా హైర్ చేయాలి అసలు. సెక్యులరిజం అక్కడ పెంచండి. అక్కడ బ్లూ కలర్డ్ వర్క్ ఫోర్స్ లో ఉండాలి సెక్యులరిజం. ఎస్ నాకు ఒక గుణపాఠం ఉన్నది ఫోకస్. ఎప్పుడైనా ఎవడైనా పోలీస్కి చెప్తే మాత్రం మంచిగా ఉండదు అన్నాడు అనుకో, యా ఫస్ట్ పోలీస్కి చెప్పు. అది ఫస్ట్ పోలీస్కి చెప్పు. ఎంతమంది పోలీసు వాళ్ళు తెలుస్తే అంతమందికి చెప్పు. యా ఒకటే స్టేషన్ ఉండదు సిటీలో. అవును. సిటీలో బొచ్చడు పోలీస్ స్టేషన్ అండ్ స్టేషన్ కూడా పోవాల్సిన అవసరం లేదు. Yeah. డయల్ 100 డయల్ 100. అంతే. అండ్ మీరు మూవీలు చూసి ఇట్లా పోలీసు వాళ్ళు ఇప్పుడు పెసరట్టు తింటుంటారు, దోశలు తింటారు అనుకోకండి. పోలీస్ సిస్టమ్ తెలంగాణలో అట్లీస్ట్ ఇంగ్లీష్ సినిమాలో డోనట్లు తింటుంటారు చూపిస్తారు కదా, అది మన దగ్గర దోశ ఆ పోలీసు వాళ్ళు రిటైర్ కూడా అయిపోయారు ఇప్పుడు, ఎవరైతే ఆ దోశలు గీసలు తింటుండారో. అదే ఓకే, మన తెలంగాణ స్టేట్ లో అట్లీస్ట్ Yes. నేను తెలంగాణకు చెందిన హైదరాబాద్ చెందినోడిని కాబట్టి Yes. ఈ సిటీ గురించి చెప్పగలను. Mhm. పోలీసు వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు, Mm. అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 8 years. అండ్ ఈ సినిమా కూడా ఇక్కడే బేస్డ్ కదా, అది ప్రైమ్ లొకేషన్. ప్రైమ్ లొకేషన్ అది. మీరు కాల్సి మీరు డబుల్ చెక్ చేసుకోవచ్చు. యా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని హెల్మెట్ లేకుండా పట్టుకున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ పట్టుకున్నారంటే ఇది వరకు లాగా 500-600 నడవవు. డైరెక్ట్ మెసేజ్ వస్తుంది ఫోన్లో, యా ఫోన్లో చలాన్ కట్టుకో, యూపీఐ పేమెంట్ చేసుకో అంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టినారంటే ఇక అంతే సంగతి. ఆహా కార్ మినిమం సీజ్ 2 days మినిమం. మీకు ఇవన్నీ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తలేం మేము, అదే మేము ఏదో బయట విన్నా, మా రీసెర్చ్ లో తెలిసిన స్టోరీలు ఇవి. అవును. సో అది నా గుణపాఠం బోగస్, అంతే. నాకు ఇంకో Wonderful. గుణపాఠం లేదు. నా ఇంకో గుణపాఠం ఏముందంటే బ్రో, ఆ, ఈ సినిమా చూస్తే దరిద్రం ఏంటంటే ఈ తొక్కల మూవీ కూడా మన గుణపాఠాలు చెప్తుంది చూడు. ఆఫ్ కోర్స్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్. ఈ సినిమా చూస్తే ఎంత మనది ఇండియా ఇస్ లీడింగ్ ఇన్ డిजिटल पेमेंट्स, భారత్ యూపీఐ సే లీడ్ కర్ రహా హై, దునియా మే వేరే దేశాలు కూడా యూపీఐ జాయిన్ అవుదామని చూస్తున్నారు, ఇట్లా ఇట్లా ఎంతైతే అంటారు. అసలు ఈ సినిమా చూస్తే నాకు అనిపించింది, అరే ఎంత డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది, అదే ఎవరి దగ్గర పోయినా 15 లక్షలు అంటే అరే పెద్ద అమౌంట్, కానీ బెడ్రూమ్ లో ఉంది పట్టుకొస్తా. ఎంత మంది దగ్గర పోయినా అసలు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ నడుస్తుంది బ్రో. మంది డిజిటల్ కూడా నడుస్తుంది, ఇంట్లో కాస్త కూస్త రెయినీ డే ఫండ్ కూడా పెట్టుకుంటున్నారు. అవును, ఆ రెయినీ డే ఫండ్ ఏంటి, 5,000 కాదు 10,000 కాదు, లక్షలు. వాళ్ళు లక్షలు ఇవ్వగలుగుతున్నంటే ₹1,00,00,000 ఉండుంటాయి దగ్గర. కానీ ఒకటి మర్చిపోయినాం చెప్పడం, యా ఈ మొత్తం మూవీలో ఒక్క సిగ్మా వాడు ఉండే, హార్డ్ కోర్ సిగ్మా. ఎవరు తెలుసా, వాడు పొలిటీషియన్ ఉండేవాడు. నాకు 15 lakhs కావాలండి, మీ అక్క ఇంత చేసింది మా కోసం, 15 lakhs ఏంది మేడం అడిగి 15 lakhs తీసుకురా, అంత ముందర పెట్టి క్యాష్. ఒకసారి అక్కతో చెప్పిలేవా, సార్ తీసుకోపో బాబు, మళ్ళీ పోయి మేడంకి ఇచ్చేసే. దట్స్ అల్టిమేట్ సిగ్మా. అది అసలు నిజంగా వాడి పని తీయాలి మూవీ, అది బుర్ర అక్కడ ఉంది. అది పైసలు ఊరికే ఇచ్చడం కాదు, ఏదో అడగంగానే ముందు వెనక చూసుకొని అది మాట్లాడాడు అసలు పద్ధతిగా, చిల్లరగా మాట్లాడలే. అదే పైసలు చూపించకుండా ఇవన్నీ మాట్లాడితే ఓ లేవనుకోని ఏదో డైలాగ్ కొడుతున్నా అనుకుంటా, కళ్ళ ముందు బ్యాగ్ పెట్టి చూడు నా సత్తా ఉన్నది, అది నేను ఇయ్యగలను, అదే కానీ పద్ధతికి ఇస్తా. నువ్వు మీ అక్కదో ఫోన్ చెప్పి, నేను ఫార్చునర్ కొనిస్తుండే నీకు, ఇంకా 15 లక్షలు అడిగినావు నువ్వు చిల్లరగా. నేను ఇన్ఫాక్ట్ శంకర్పల్లిలో ప్లాటే తీసుకురా పేరు పైన. అదే సో అది బ్రో నా గుణపాఠం. ఆ మన స్పెండింగ్ పవర్ చూసి కూడా నాకు ఇండియా షైనింగ్ అనిపించింది, వండర్ఫుల్ అనిపించింది నాకు. సో నాకు ఇంకొక గుణపాఠం ఉన్నది, కాంట్రవర్షియల్ గుణపాఠం, ఇప్పుడే గుర్తొచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బోగస్, మేట్రియార్కి రిజల్ట్స్ ఎట్లుంటాయో ఇట్లుంటాయి. ఓకే, ఆ పనిమామ నాన్న ఒక డైలాగ్ అంటాడు, నువ్వు ఎప్పుడైనా ప్లాన్ వేస్తే ఫెయిల్ అయిందా అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి ప్లాన్ వేసిందంటే రేపో మాపో కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. సక్సెస్ రేషియో ఎక్కువ ఉండదు. అది కూడా ఎంత ఘోరంగా ఫెయిల్ అవుతుంది అంటే వాళ్ళు ఎట్లా పట్టుబడినో చూడుకోకడు. పట్టుబడమే కాకుండా క్లీన్ స్వీప్ కూడా, క్లీన్ స్వీప్ మొత్తం ఒకేసారి 1 shot అవుట్ అయినంత. మెన్స్ జైల్ విమెన్స్ జైల్ రెండు. అది ఎవడైనా వేరే మొగాడు ఎవడైనా వేసి ఉంటే ప్లాన్, వాడు ఆ ముందర ప్లాన్లలో కూడా అరే ఎప్పటివరకు అయితే మనం పిల్లల్ని చంపమో అప్పటి వరకు మనం సేఫ్ రా. అది సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, పైసలు రాగానే పిల్లలు కొద్దిగా ఏం గుర్తుంటారు బచ్చాగాళ్ళకి, మొహాలు గిహాలు ఏం చెప్తారు వాళ్ళు బొంద చెప్తారు, పైసలు తీసుకొని కూడా మళ్ళీ చంపుడు ఒకటి. సో పైగా అందరినీ లెక్క పైన తీసుకుంటుందమ్మా, అయ్ నీకు గుర్తుంది కదా ఏం చేయాలో, నీకు గుర్తుంది కదా, నీకు తెలుసు కదా ఏం చేయాలో, ఓకే ఓకే అంట. ఇది మేట్రియార్కి రిజల్ట్.
సో దాన్ని బట్టి మనకి ఇంకో గుణపాఠం ఏమవుతుందంటే ఆడవాళ్ళు సిగరెట్ తాగకూడదు. అస్సలు స్మోకింగ్ ఇస్ బ్యాడ్ ఫర్ విమెన్. అవును, Yeah. ఫర్ దర్ థింకింగ్, ఫంక్షనింగ్, Yeah. అన్ని రకాలుగా. సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో బ్రూట్ గుణపాఠాలు అంతే అంతే సమాప్తం. Yes. ఇప్పుడు మనం రేటింగ్ వచ్చేద్దాం బ్రూట్. ఈ సినిమాకి నువ్వు ఎందులో రేటింగ్ ఇస్తావు బ్రూట్? బటర్ఫ్లైస్. నేను అనబోయిన బటర్ఫ్లైస్ అని, కానీ ఆల్రెడీ నాకు ఎక్కడో కాలుతుంది ఆ బటర్ఫ్లై. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడైనా బటర్ఫ్లై అని చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుందేమో నాకు. నువ్వే చెప్పు. లక్షల్లో అది చిల్లర అయిపోతుంది. ఫ్లోర్లలో ఇద్దాం. ఫ్లోర్లలోనా? సరే, ఈ 9 ఫ్లోర్లు పైకి ఎక్కి దిగుతుంది. మనం 9 వరకు ఎట్లా వెళ్ళాం కదా. ఈ మూవీకి అయితే ఛాన్సే లేదు. ఎస్. ఎన్ని ఫ్లోర్లు ఎక్కుతావు ఈ మూవీ కోసం? అది నేను అడగాలి. 10 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లలో ఎన్ని ఫ్లోర్లు ఎక్కుతావు బ్రో? 2. 2? యా, నిజంగా? యా. నీకు అర్థం కావట్లే నాకు ఎంత కాలేదు మూవీ చూస్తే. నేను ఇంత వాగిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదంటే ఇక ఏం, నేను ఐ కాంట్ బోగస్. నేను మళ్ళీ చెప్పమంటా మొత్తం ఏమేమి కాలేదు మొత్తం లిస్ట్. అర్థమైపోయింది. ఈ 2 కూడా ఎందుకు ఇస్తున్నా అంటే టిపికలీ ఒకటి ప్రయత్నించినందుకు, ఓకే, అదొక డిఫాల్ట్. రెండోది బటర్ఫ్లై అని మూవీ పేరు పెట్టి బటర్ఫ్లై చూపించింది చూడు. దానికి అండ్ అది అపార్ట్మెంట్ పేరు బటర్ఫ్లై ఉండడం, అవన్నీ నాకు సంబంధం. వాడు ఆపరేషన్ బటర్ఫ్లై గిన్నెలో నాకు గిన్నె కనబడలేదు. ఐ వాస్ హర్ట్. ఓకే, సో ఈ మూవీలో అట్లీస్ట్ బటర్ఫ్లై చూపి నిజం బటర్ఫ్లై చూపించాను. ఐఎమ్ ఓకే. నిజం బటర్ఫ్లై చూపించలేదు, అదే బటర్ఫ్లై చూపించింది. 10 ఫ్లోర్లలో నా తరపు నుంచి దీనికి థ్రిల్లర్ జానర్ సంబంధించి నా స్కోర్ 4.5. బాగానే ఇచ్చినవరా? ఇంత గ్యాప్ ఫస్ట్ టైం బాగానే ఇవ్వలేదు. థ్రిల్లర్ లో 4.5 అంటే ఇట్ ఇస్ స్టిల్ కాదు. మనం ఇంత గ్యాప్ ఫస్ట్ టైం. అవును, థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో మొదటిసారి బోగస్ కి బ్రూట్ కి ఇంత భేదాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. సో ఇది కొంచెం క్యాలిక్యులేటర్ వాడి కొంచెం అది ఇది మొత్తం మనం ట్రిగ్నామెట్రీ కంపాస్ అంతా మనం ఇక వేయాలి ఇక స్కెచ్. ఇది కూడా ఆపరేషన్ బటర్ఫ్లై. ఇది క్యాల్కులేషన్ బటర్ఫ్లై అవుతుంది, ఆపరేషన్ కాదు. సో అదండి, ఇంతటితో బటర్ఫ్లై రివ్యూ సమాప్తం. మీకు ఈ సినిమా చూసి ఏమనిపించింది, మీ గుణపాఠాలు ఏమున్నాయో మాకు అన్ని రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, మాకు ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. అదండి. సో తప్పకుండా రేటింగ్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి మీ ప్లాట్ఫామ్స్ లో ఉంటే. అండ్ అంతటితో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పంచండి.